ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, మీ మహాకనికరం బట్టి, కృపను బట్టి, ఆఖరి దినాలు అంత్య దినాల్లో నిన్ను ఆశ్రయించిన మా పట్ల మీకున్న కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో నాయన, ఇక్కడ సంఘ కాపరి ప్రభుదాస్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘ విశ్వాసాన్ని బట్టి, ఇక్కడికి వచ్చిన నీ ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ మహాకనికరం బట్టి, కృపను బట్టి మాకు సమయం ఇచ్చావు. నిన్ను సేవకుడను, ప్రజలు నీ వారు, రక్తమిచ్చి కొనబడిన వారు, ఆత్మచేత ముద్రించబడిన వారు. మరి నీలో మేము ఎలా ఆనందించాలనో, మా తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని ఎలా మేము అనుభవించాలనో, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లోనికి మేము ఎలా ఎక్కాలనో మీరు ఎక్కిస్తారు. కానీ ఎక్కించడానికి నీకు అనుగుణంగా మేము ఎలా నడవాలనో, లోబడాలనో, విధేయత చూపించాలనో, తిరుగుబాటు మానాలను మాకు నేర్పించండి, సహాయం చేయండి. మా తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మా అనుభవంలో ఉంచుతాను మాట ఇచ్చాం. ఏదో నోటి మాటలు కాదు, కానీ యాకోబు యొక్క స్వాస్థ్యం యొక్క అనుభవం మాకు కలగజేస్తాను మాట ఇచ్చారు. ఇవన్నీ మేము ఎలా స్వతంత్రించుకోవాలి, స్వతంత్రించుకోవాలంటే మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి, సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మంచిది. సంఘ కాపరి మరి ప్రభుదాస్ గారు చెప్పినట్టు వారి ఆహ్వానించారు, నిజమే. కానీ మరి దేవుని సేవకులం కాబట్టి దేవుడు సెలవిస్తేనే ఎక్కడికైనా వెళితే దేవుని పని జరుగుతుంది. పిలిచింది కదా అని పరిగెత్తితే పనులు జరగవు అనే నేను కాదు, రోమపత్రిక 1వ అధ్యాయం చెప్తున్నది. పౌలు భక్తునికి రోమియోలు స్వకీయులు రోమా సంఘానికి అనేక సార్లు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, కానీ అవకాశం రాలేదు. దేవుని ఎంతో బతిలాడుకుండు, దేవా మా స్వకీయులు మరి మేము ఎలాగైనా వెళ్ళాలి, వారి విషయంలో నాకు బహు దుఃఖం, మానని వేదన హృదయంలో ఉన్నది, క్రీస్తునందు నిజమే చెప్తున్నా, నేను అబద్ధం ఆడలేదు అని 9వ అధ్యాయం అంటాడు. రోమా సంఘస్థుల యొక్క పరిస్థితి ఏంటిదంటే, దేవుడు అంటే బాగా ఇష్టం, కానీ వారు అంత స్వనీతిని అనుసరించి నడుస్తారు. వీరు దేవుని యందు ఆసక్తి గల వారిని వీరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకుని దేవుని నీతికి లోబడలేదు అని 10వ అధ్యాయం 2-3 వచనంలో రాసి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి యేసు ప్రభువు మేలు చేయటం మూలంగా చాలా ఇష్టం, కానీ స్వనీతి పెట్టడం మూలంగా పరిశుద్ధాత్ముడు దూరం అవుతుంది. స్వనీతి పెట్టడం మూలంగా స్వస్థతలు దూరం అవుతున్నాయి. స్వనీతిని పెట్టడం మూలంగా దేవుని నడిపింపు వరకు దూరం అవుతుంది. స్వనీతిని పెట్టడం మూలంగా కరువు అనుభవిస్తున్నారు. స్వనీతిని పెట్టడం మూలంగా వారు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఆనందం దూరం అవుతుంది. యెహోవా యందు నువ్వు ఆనందించదువు అన్నాడు. ఆనందం దూరం అయిపోతుంది. దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు నువ్వు ఎక్కిస్తావని రాయబడింది. దాన్ని బట్టి దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కడం ఆగిపోతుంది. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని అనుభవంలో ఉంచుతా అంటాడు. అంటే యాకోబు ఒట్టి చేతులతోనే వెళ్ళాడు. మామగారండి, తల్లిగారింటికాడనే ఆస్తి అంతా యాకోబుదే. ఏశావుని మోసం చేసిండు కదా, 2 ఆస్తి అంతా కొట్టేసిండు కదా. మరి ఇక్కడ ఆస్తి మొత్తం యాకోబుదే, కానీ తండ్రి ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళిపోవాలని. అక్కడ పోయినప్పుడు ఆజ్ఞ తప్పదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించినప్పుడు తప్పకుండా జవదాటకుండా వెళ్ళాల్సిందే. మధ్యలో దేవుడు కూడా దర్శనం ఇచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయినా సరే 14 సంవత్సరాలు మేనమామ, ₹1 జీతం ఇవ్వలేదు. 2 భార్యలు, 10-12 మంది పిల్లలు. ఆఖరికి ఏదో విధంగా కనికరపడి 14 సంవత్సరాల తర్వాత ఆయన హృదయం కరిగి
ఏమైందో మొత్తానికి, కరిగిందో కరగలేదో మొత్తానికి. తన పిల్లలే అనుకొని సారలు సారలు, చుక్కలు చుక్కలు, పొడలు పొడలు పెట్టిన జీతం పెట్టాడు. సరే, దేవుని దయ వల్ల దేవుడు తోడుగా ఉండి 14 సంవత్సరాలు ఓర్చుకున్నాడు కాబట్టి ఎవరి దగ్గర కంప్లైంట్ చేయలేదు. పెద్ద మనుషుల దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి పోలే, దేవుని దగ్గరికి పోయాడు. కాబట్టి మామ మంద కంటే ఆ మంద పెద్దగా అయిపోయింది. 6 సంవత్సరాలు. అది కూడా మోసం చేయాలని చూసిండు యాకోబు. తన 2 కొడుకులు పిలిచి, అరే మీ బావ వచ్చేటప్పుడు ఉత్తకొచ్చిండ్రా, ఉత్త చేతులతో వచ్చిండ్రా, వాడిని ఎట్లా ఉత్త చేతులతో వచ్చిండ్రా, ఉత్త చేతులతో వెళ్ళగొట్టాలరా అని ప్లాన్ వేసింది. అది పాపం తలుపు సాటున యాకోబు విని భార్యలు చెప్తే, భార్యలు ఇక లేదు, ప్రయాణం కావాల్సిందే, మనం మందం తీసుకొని, ఈ సంగతి అంతా మీకు తెలుసు. కానీ 14 సంవత్సరాలు పాపం ఆనందం లేదు ఎవరికి? యాకోబుకి. భార్య ఉన్నది, పిల్లలైనరు, కోరుకున్న భార్య కూడా వచ్చింది, సంతోషం మాత్రం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదు. ఉన్నతమైన స్థలం అంటే ప్రార్థన వినే చోటు. చెప్పండి, ఉన్నతమైన స్థలం అంటే అర్థమైంది? ప్రార్థన వినే చోటు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైండెను. సొలొమోను అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించనని రాసింది రాజుల గ్రంథం 1:3-4లో. అయితే ఏం జరిగింది? అప్పుడు 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడు వెంబడి ఆయనతో మాట్లాడిన రాత్రి, సొలొమోనా, నేను నీకు ఏది ఇచ్చడానికి ఇష్టమో అడగమను. సొలొమోను దీర్ఘాయుష్ను అడగలేదు, ఘనతను అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువు ప్రాణాన్ని కూడా అడగలేదు. దేవుడు అతనికి అప్పగించిన బరువు బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రజలను పరిపాలించడానికి, న్యాయంగా పరిపాలించడానికి, ఎవరికి అన్యాయం జరగదు దాని పీరియడ్లో, అలాంటి జ్ఞాన వివేకం గల హృదయం కావాలని అడిగాడు. ఇప్పుడు దేవుడు ఆశ్చర్యపోయి, సొలొమోనా, అసలు ఇలాంటి వాడు ఇప్పటి వరకు ఇంతమంది మనుషులు ఈ భూమి మీద పుట్టారు, కానీ నేను ఎంతో మందిని దర్శించాను, కానీ ఎవరు ఇలా అడగలేదు. అసలు పుట్టబోడు నీలాంటి వాడు అని ఆయనకు కావలసినవి మాత్రమే కాదు, ఆయన అడగనే కూడా ఇచ్చేశాడు. జాగ్రత్తగా వినాలి వాక్యం వినేటప్పుడు. మీకు ఏది కావాలని ఇక్కడ కోరుకొని కూర్చున్నారో అది మీకు ఇచ్చేస్తాడు దేవుడు. ఒక 2 సిస్టర్స్ బాగా కన్నీటితో ప్రార్థనిస్తారు, దేవా నాతో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. వాళ్ళతో దేవుడు మాట్లాడుతుండు. తర్వాత వాళ్ళు ఇప్పటి నుంచి ఏది ప్రార్థనించిన వాళ్ళకి జవాబు ఇవ్వబోతున్నారు. ఆ ఇద్దరికి మాత్రమే సమ, అందరికి కాదు. అందరికి అనుకున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అందరికి అనుకుని సపట్లు కొట్టారు. సుమ కొడితే మంచిదే, మీకు కూడా దేవుడిస్తును కాక. హల్లెలూయా. రాత్రి బాగా చేసిన ప్రార్థన. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలి, నా గురించి చెప్పాలి అన్న ప్రశ్నతో ఇక్కడికి వచ్చారు. ఇప్పటి నుండి మీరు అడిగిన ప్రతిదీ దేవుడు ఇవ్వబోతున్నాడు. చూసిన సొలొమోను ఒకటి అడిగితే అన్ని ఇచ్చినట్టు, ఇవాళ ఒక్కరోజు మాట్లాడమని అడిగితే ఇప్పటి నుంచి మీ ప్రతి ప్రార్థన వినబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఆత్మ పొందని వారు ఈరోజు పొందుకోబోతున్నారు. మంచిగా జాగ్రత్తగా వాక్యం వినాలి, చెప్పినట్టు చేస్తే చాలు. వాక్యం కావాలంటే, ఎవరికైనా అభిషేకం కావాలంటే మన దగ్గర విధేయత ఉండాలి, తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా తిరుగుబాటు తెలిసి తెలియక ఆత్మ ఎగరటమైంది, గంతులేసుడైంది, భాషలేంది, రిబైంది అనుకుంటే ఇప్పుడే దేవుని దగ్గర సమాధాన పడండి. దేవాను తప్పైంది, తెలవక అట్లా అనుకున్నా, నన్ను క్షమించు. అందరూ మా బోధకులు అట్లా చెప్పింది, మేము అట్లనే అన్నాం అనండి. చెప్పండి, మా బోధకులు అలా చెప్పారు, ఆ యూట్యూబ్ లో కూడా మొత్తుకుంటున్నారు రోజు, వాళ్ళ ఇవి విని అవిశ్వాసానికి వెళ్ళిపోయినాం, క్షమించండి అనండి. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మనకు ఎవరో శత్రువులు కాదు, మనోళ్ళు మనకే శత్రువులు. జాగ్రత్తగా వాక్యం వినండి.
నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను. నువ్వు యెహోవాయందు ఆనందించదవు. నేను ఈ సంఘానికి 1989 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఇక్కడ మోహన్ దాస్ గారు, క్రీస్తు శిష్యులు సువర్ణమ్మ గారు నాకు ఆశ్రయం ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఆదిలాబాద్లో సువార్త నాకు 1989 ఆగస్టు నెలలో, ఇదే కదా ఆగస్టు నెల 89లో నేను భయంకరమైన దుర్దినాల్లో ఉన్నప్పుడు, నా జీవితంలో అప్పటికి నా వయసు 36, భార్య, 2 పిల్లలు. నేను జీవితంలో ఫెయిల్ అయిపోయాను. నేను 18 సంవత్సరాల వయసులోనే బొగ్గుబాయిల్లో, 18 సంవత్సరాలకి వయసు తక్కువ ఉన్నదంటే 19 అని చెప్పి 1974లో బొగ్గుబాయిలో ఉద్యోగం సంపాదించుకొని RK3లో జనరల్ మజ్దూరుగా 74 నుంచి 78 వరకు ఉద్యోగం చేశాను. జనరల్ మజ్దూరుగానే నేను మాన్యువల్ క్లర్క్గా జాబ్ చేసేవాడిని. నా 3 ట్రైనింగ్స్ అయిపోయినాయి. కోల్ కటింగ్ అయింది, డీపిల్లరింగ్ అయింది, టింబరింగ్ కూడా అయిపోయింది. ఇక నేను కేవలం టెస్టులు రాసుకుంటూ ఇక పైకి వెళ్ళిపోవటమే. కానీ ఎందుకో నాకు మంచిగా అనిపించక రోజు బాయిలో పోయి బయటకు రావాలి, రబ్బాయిలో పోయి బయటకు రావాలి, బాయిల కప్పలాగా. లోకం ఏం అర్థం కావట్లేదు. ఎందుకని మాదనేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేశానంటే 8 సంవత్సరాలు, 78 నుంచి 98 వరకు ఎన్ని ఊర్లు తిరిగానంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మద్రాసు పోయినా అది ఫెయిల్ అయింది, ఖమ్మం వచ్చిన అది ఫెయిల్ అయింది, వరంగల్ వచ్చిన అది ఫెయిల్ అయింది, హైదరాబాద్ పోయినా అది ఫెయిల్ అయింది, మహబూబ్నగర్ పోయినా అది ఫెయిల్ అయింది, రంగారెడ్డి వచ్చిన అది ఫెయిల్ అయింది. తర్వాత ఆదిలాబాద్ వచ్చాను, సిటీలో హైదరాబాద్ సిటీ వచ్చాను, అది ఫెయిల్ అయింది. ఇక తర్వాత భయంకరమైన దుర్దినాల్లోకి వెళ్ళిపోయిన, అప్పుల బాధలకు వెళ్ళిపోయిన, కూరుకొని పోయిన, ఊబిలో ఉంటూ చూసిన 40 కీర్తన మొదటి వచనంలో అంటే చూసినాం, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన జిగట గల దొంగ ఊబిలో నుంచి నాశనకమైన గుంటలో నుంచి అన్నట్టు ఆ ఊబిలోకి దిగిపోయిన వారిని ఎవ్వరు ఏమి సహాయం చేయలేరు. ఎవరి సహాయం వల్ల ఊబిలో నుంచి బయటకు వచ్చిన వారు బయటకు రాలేరు. ఎందుకంటే ఆ ఊబి అంటే దరి గట్టిగా ఉండదు, భూమికి పుండైందంటారు ఒక భాష, బైబిల్ భాషలో ఊబి అంటారు. అంత మెత్తగా ఉంటది భూమి, అది ఎంత లోతు పోతుందో తెలియదు. ఒకవేళ బాయలు పడ్డ వ్యక్తిని, సముద్రంలో పడ్డ వ్యక్తిని, నీళ్ళలో పడ్డ వ్యక్తిని, నదిలో పడ్డ వ్యక్తిని బతికించవచ్చునేమో కానీ, ఎవరైనా ప్రయత్నం చేస్తారో కానీ ఊబిలో పడ్డ వాళ్ళని తీయటానికి ఎవరు ధైర్యం చేయరు, ప్రార్థన ఎవరు సహాయం చేయలేరు. అలాగే అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఎవరు ఆదుకోరు. సొంత అన్న కానీ, సొంత తల్లి కానీ, చెల్లె కానీ, అక్క కానీ, బావ కానీ, మావ కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఎవ్వరు కూడా అధికారులు ఎవ్వరు సాయం చేయరు అప్పుల బాధకు. ఈ భూమి మీద ఉన్న బాధలన్నిటికంటే అప్పుల బాధ చాలా భయంకరమైన బాధ. ఏదన్నా రోగం అంటే అయ్యో పాపం అంటారు, వచ్చినప్పుడు ఏదన్నా పండ్ల గిన్నెలు తీసుకొస్తారు, కొంతమంది చేతుల్లో పైసలు పెట్టిపోతారు. కానీ అప్పుల దగ్గరికి ఎవరు రారు, ఎవరిని రానియరు, దగ్గరికి రారు, రానిపోతే కూడా రానియరు. అలాంటి దుర్దినాల్లో నేను ఇక్కడికి వచ్చాను, దురవస్థలు. ఇక్కడ నేను నాన్నగారు వాక్యం, అప్పుడు జాన్ మార్కండే గారు సంఘ కాపరిగా ఉండే, అయితే కొంతకాలం ఒక 3 నెలలు కరెక్ట్ గా ప్రతి ఆదివారం వచ్చాను. అప్పుడు నా చిన్న కుమార్తె 4 సంవత్సరాల పాపను కూడా తీసుకొని వచ్చేది అప్పుడప్పుడు. మా అత్తగారు మందమరి. అయితే ఇక్కడ నన్ను చాలా ఓదార్చారు. బుచ్చయ్య గారు అని ఉండే పేతురు, వాళ్ళ ఇంట్లో నాకు ఆశ్రయం కలిసి నాన్న చెప్పాడు, అయ్యా ఈ బాబు
మీ క్యాస్టే, మీ కులమే, కొద్దిగా కులం అయితే కొద్దిగా ఆదరణ ఉంటుంది, కొద్దిగా ఇప్పుడే కొత్తగా వస్తుండు అని ఆయనకి నచ్చజెప్పి ఆయన ఇంట్లో నాకు ఆశ్చర్యం కలిగేశాడు. నేను చెప్పలేనన్ని దుర్దినాలతో వచ్చినప్పుడు ఆదరించారు, ఓదార్చారు, ధైర్యపరిచారు, ప్రేమించారు, వాక్యం చెప్పారు. నేను ప్రతి కూడికకి హాజరయ్యేవాడిని. ఏ ఇంట్లో గృహ కూడికైనా, ఎక్కడ కూడికైనా ప్రతి కూడికకు హాజరయ్యేవాడిని. నాన్న అనేవాడు, ఏంటిదా నువ్వు అంత దూరం నుంచి మందమా నుంచి భలే వస్తున్నావు, దుప్పి నీటి వాళ్ళకు ఆశపడ్డట్టు, నీకు బాగా ఆశ ఉన్నదని చెప్పేవాడు. అవును, నిజమే. నాకు వాక్యం వింటేనే ఆదరణ కలిగేది, వాక్యం వింటేనే ఓదార్పు కలిగేది, వాక్యం వింటేనే నెమ్మది అనిపించేది. మళ్ళీ వెనక్కి ఇంటికి పోతే మళ్ళీ నా బాధలు నాకే, నా చింతలు నాకే. నేను మొదటి సంవత్సరం కొత్త నిబంధన గ్రంథాన్ని 27 సార్లు చదివాను. కొత్త నిబంధన గ్రంథాన్ని దాన్ని బట్టి నాకు ఎంతో ఊరట, ఎంతో నెమ్మది. నాకు సువార్త చెప్పిన గారు 119 కీర్తన 119 సార్లు చదివి ఎన్ని కష్టాలున్నా పోతే అన్నాడు. ఆగస్టిన్ గారు అని ఇక్కడ శ్రావంపురంలో, అప్పుడు ఆదిలాబాద్లో ఉండేవాడు. ఆయనది పెద్దపల్లి దగ్గర పెద్ద కలవల. వారి నాన్నగారు అక్కడ సేవ చేయటం మూలంగా అక్కడ నాకు పరిచయం అయింది. ఆయన ద్వారా రక్షణలోకి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. అత్తగారింటికి అక్కడ అప్పులో వెంబడిపడుతుంటే అత్తగారు మందమరిలో ఉన్నారు కానీ వచ్చాను. మందమరిలో నేను ఎక్కడ పనిచేసేదంటే రైల్వే గేట్ ఉంది, మంచిర్యాల బయట. అక్కడ ఒక సిక్కులు ఆయనకు వెల్డింగ్ షాప్ ఉంది. ఆ వెల్డింగ్ షాప్లో కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పేతురు గారి ద్వారా నేను వెల్డింగ్ వర్క్ వస్తుంది, నువ్వు మిషన్ ఇస్తే మరి పెట్టుకుందామని మంచిర్యాల కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి కరెంటు తెచ్చుకొని బీజంలో ఒక పాడుపడ్డ ఇంట్లో వెల్డింగ్ షాప్ పెట్టాను. పొద్దుదానిక పనిచేసేవాడిని, రాత్రంతా ప్రార్థన చేసేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని. ఏ కోడికైనా దుకాణం బంద్ పెట్టే కోడికకి మాత్రం పరిగెత్తేవాడిని. దేవుని వల్ల ఇక్కడ వాక్యంలో బాగా అర్థమైపోయింది. లోకం అంటే ఏంది, పాపం అంటే ఏంది, నీతి అంటే ఏంది, తీర్పు అంటే ఏంది అర్థమైపోయింది. తర్వాత మార్కండేయ గారు ఇక్కడ సంఘకాపురి ఉన్నప్పుడు, అయ్యా నాకు బాప్తిస్వం అంటే, ఇప్పుడు నేను ఇవ్వను బాప్తిస్వం, బాగా విరిగి నలిగిన హృదయం కావాలని అన్నాడు. నేను విరిగి నలిగే వచ్చిన మొత్తం, మరి నువ్వు గ్రహించట్లేదు అని అనుకొని నేను 1990 జనవరి 1కు నాకు సువార్త అందించిన సంఘానికి ఆదిలాబాద్ వెళ్ళాను, ఇండియా మిషన్ సంఘం. అక్కడ రాత్రంతా ప్రతి సంఘంలో రాత్రంతా ప్రార్థనగా డిసెంబర్ 31 అక్కడ ప్రకాశం ప్రాంతంలో అని ప్రకాశం గారు, ఈరోజు ఎవరైనా బాప్తిస్తం తీసుకుంటారా అన్నాడు. జనవరి 1 రాత్రంతా ప్రేయర్. అయ్యా నేను తీసుకుంటాను నిలబడి. ఆయన పెన్గంగ్ అని మన గోదావరి నదికి ఉపనది, ఆదిలాబాద్కు మహారాష్ట్రకు మధ్యలో, ఆదిలాబాద్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో బార్డర్ అదే అనమాట. ఇప్పుడు మంచిర్యాలకు కరీంనగర్ జిల్లాకు మధ్యలో గోదావరి ఎట్లున్నదో అలా. అక్కడ 1990 సంవత్సరం జనవరి 1వ తారీఖున బాప్తిస్తం తీసుకుంది. అయితే ఆ తర్వాత నేను ఇక్కడే ఉన్నా. నేను మళ్ళొచ్చి వన్ షాప్ నడిపించుకుంటుంటే దేవుడు నాకు దర్శనం, ఆయన కన్ను రూపంలో కనబడటం, పవర్ రూపంలో కనబడటం, మరి దర్శనాలు రావటం. నేను పెద్ద ఒక గ్రామంలో మధ్యలో నిలబడి నేను సాక్ష్యం ఇవ్వటం, ప్రజల మధ్య లోకంలో ఆకాశం నుంచి నా మీదకి వెలుగు వచ్చింది అని సాక్ష్యం ఇవ్వటం అని నా సాక్ష్యం అంతా చెప్తున్నట్టు కనబడుతుంటే, యోగేల్ గారు అని అక్కడ గడియారు రిపేరింగ్ షాప్ ఉంటుంది పొల మీద, ఆయన కష్టపడి షాప్ అక్కడ ఉంటే ఆయన పోయి ఇట్లా అవును బ్రదర్, దీని అర్థం సేవకు రావాలి, నా దగ్గర ట్యాక్స్ ఉన్నాయి, మరి చేస్తానంటే స్వార్థ చేస్తానంటే నేను ఇస్తాను ఇచ్చాను. దాన్ని తీసుకొని మరి స్వార్థ ఎక్కడ చేయాలి,
నేను అడిగితే మీ స్వగ్రామంలోనే మీ బంధువులకే మీ గ్రామస్తులకే నడిదేవాడు. అప్పుడు ఆ వెల్డింగ్ షాప్ మన పెట్టు గారికి అప్పచెప్పాను. రోడ్డు సేవకులకు దేవుని మాటలంటే న్యాయమా, మనసుల మాటలంటే న్యాయమా, నిన్ను వెంబడి పడి వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారు. మరి దేవుని మాట వినాలి కదా అని ఆయనకు నచ్చ చెప్పి మొత్తానికి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మా గ్రామంలో 6 నెలలు సువార్త చెప్పారు. వాడ మా గ్రామంలో మేమే లీడింగ్లో ఉంటాం, కాపులం మేము. మొన్న రిజర్వేషన్ వచ్చిన కాడ నుంచి ఇంతకుముందు దాదాపు 40-50 సంవత్సరాలు పటేళ్ళు మేమే, పటవాళ్ళు మేమే, శేక్సిందులో కూడా శంకరెడ్డిగా శంకరుడు మా ఊర్లో మా గ్రామస్తులే ఎక్కువ మంది అన్నమాట. శంకరుడు కూడా మా వాళ్ళు రేటు చేయడం ఆ గ్రామంలో నేను పోగొట్టు వాడకి వెళ్ళి చేతి మరి ఒక సంఘం పరిచయమైంది. అనుకోకుండా ఖమ్మం పట్టణం మాకు 20 కిలోమీటర్ల ఖమ్మం, మాది వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా. అక్కడికి వెళ్ళి ఆ వాక్యం ఒకరోజు ఆరాధనకి ఎక్కడికి వెళ్ళాలని దేవుడిని అడిగితే ఆ చర్చలకు నడిపిస్తుంది. పెంతెకోస్తు చర్చ్, ఐపీసీ డిజైన్ పెంతెకోస్తు చర్చ్ అక్కడ దాంట్లో వెళ్ళి కూర్చున్నా. భాషలు ఎగరటం, గంతులేసుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. భాషలు మాట్లాడితే అర్థం చెప్పకపోతే ఎందుకు మాట్లాడాలని ఎగరటం దేవుడు అందరికి కర్త కదా, సమాధానికే కర్త కదా అనేవాడు. అవన్నీ నా లోపల ఉంచుకొని వాళ్ళు ఎట్లా అంటే నేను అట్లనే అనేవాడిని. ఆఖరికి నేను గుర్తు పెట్టుకున్నాను ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నేను నమ్ముతా, కాదని అనను, భాషలు నమ్ముతా. కానీ దేవుడా మరి ఒకరు భాషను మాట్లాడుతుంటే ఒకరు అర్థం చెప్పాలి, అట్లయితేనే నమ్మను, లేకపోతే నమ్మను అని దేవుని దగ్గర పెట్టి అయ్యగారి దగ్గర పోయి వాదం పెట్టుకోలేదు, యూట్యూబ్లో వాదాలు పంపించలేదు, దేవుని దగ్గర పోయి అడిగితే నిజంగానే ఒక అమ్మ వచ్చి భాషను మాట్లాడుతుంది, అయ్యగారు తెలుగులో అర్థం చెప్పేస్తున్నాడు. అప్పుడు నేను నమ్మాలా వద్దా? నమ్మాల్సిందే కదా. గుర్తుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. గిద్యోన్ అయితే తెలుసు కదా, గిద్యోను సంగతి. గొంగలి వేసి వాకిట్లో ఇది దీని మీదనే మంచు పడాలి, చుట్టూ అస్సలు ఒక్క చుక్క కూడా పడదు. అంటే తెల్లారేసరికి గొంగలంతా నిండితే నీళ్లు వారి అంతగా మంచు పడ్డది. దేవా మళ్ళీ ఏమనుకోకపోతే ఇంకొకసారి శోధిస్తా, ఈ గొంగలి మీదనే మంచు పడద్దు, చుట్టూ మంచు పడాలి అంటే అట్లా కూడా చేసింది. మనం కూడా ఎట్లా అనుకుంటే అట్లా జవాబిస్తాడు. జవాబిస్తేనే నమ్మండి, లేకపోతే నమ్మకండి. పెద్ద దీంట్లో ఇదేం కాదు. దేవుడు గుర్తుల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ప్రత్యక్ష ద్వారా మాట్లాడతాడు, మనసం ఎక్కేయటం ద్వారా మాట్లాడతాడు, ఎముకల్లో నొప్పులు చేసడం ద్వారా మాట్లాడతాడు, తలకాయ పగిలిపోయేటట్టు కూడా మాట్లాడతాడు. ఎవరు గన్నుతోడు పెట్టినట్టే ఉంటుంది కానీ ఎవరు కొట్టరు కానీ అట్లా ఉంటుంది. ఒళ్ళంతా కొట్టి పండబెట్టినట్టే ఉంటుంది. అది కూడా దేవుడు మాట్లాడినట్టు. యోబు గ్రంథంలో అంటాడు, యోబు భక్తుడు కనుక జాగ్రత్తగా వినండి. యోబు అంటాడు, నన్ను దర్శనాల్లో భయపెడుతున్నావు, స్వప్నాల్లో బెదిరిస్తున్నావు అంటాడు. మనం కూడా బెదిరించే దర్శనాలు బెదిరించి భయపెట్టే కళలు కూడా పడతాయి. చచ్చిపోయినట్టే, సమాధులు పెట్టినట్టే, పెట్టెలు పెట్టినట్టే అని కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు కొంతమంది. కనుక అన్ని నమ్మండి. యేసుదేవుని నమ్మితే మంచిదే, కానీ యేసుదేవుని ద్వారా జరిగే పరిశుద్ధాత్మ ద్వారా అన్నీ నమ్మండి. నమ్మకపోతే శిక్ష. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి నమ్మని వానికి, ఏం నమ్మని వానికి? దర్శనం నమ్మని వానికి. నా అర్థం మీ అర్థమైందని అదిలో కళలు నమ్మని వానికి, ప్రవచనం నమ్మని వానికి, భాషలు నమ్మని వానికి, ప్రవచనాలు నమ్మని వానికి శిక్షలు వస్తాయి. కనుక దయచేసి నీకు ఆనందం కలగాలనే దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని దగ్గర అడిగాను, దేవా నేను ఏదైనా తప్పు చేస్తే నాకు వెంబటే శిక్ష రావాలి. శిక్ష వస్తే దేవుడు నాతో మాట్లాడని అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు వచ్చిందో సరి చేసుకుంటా, ఆ తప్పు ఏంటిదో సరి చేసుకుంటా. దేవా మరి ఎందుకు శిక్ష వేసాను, ఏం తప్పు చేశాను, క్షమాగలేదా, ఎవరినన్నా ఓర్వలేదా,
ఎవరినన్నా కోపం చేసినా, ఎవరినన్నా సహించుకోలేదా అని తెలుసుకుని నడుచుకోవచ్చు అని నేను అయితే శిక్ష రావాలని కోరుకోను. కానీ ఇప్పుడు 34 సంవత్సరాలు నమ్ముకొని ఏం శిక్ష రాలేదు. శిక్ష రాలే. కానీ నేను అప్పుల బాధతో వస్తే 3.5 సంవత్సరాల వరకు ఒక 5 రూపాయలు కానీ, 1 కిలో బియ్యం కానీ నా కుటుంబం గడుపుకోవటానికి కానీ, అప్పు తెచ్చుకోవటానికి కానీ ఇవ్వలేదు దేవుడు. ఎందుకు ఇవ్వలేదు అంటే, నేను ఇప్పుడు మీరులో కొంతమంది మీకు ఇష్టమైన వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడతారు, ఇష్టం లేని వాళ్ళతో పొడి పొడిగా మాట్లాడతారు కదా, ఆ టైపుగా 3 సంవత్సరాలు అట్లనే ఉన్నా సేవకులుగా కూడా. నాకు ఇష్టమైన వాళ్ళకు మంచిగా మర్యాద ఇచ్చి, మంచిగా టైం ఇచ్చి మాట్లాడేవాడిని. ఇష్టం లేని వాడిని పొడి పొడిగా పైకి మాట్లాడి వెళ్ళగొట్టేవాడిని. దేవుడు అన్నాడు ఒక రోజున నాతోటి, నేను అందరినీ ప్రేమిస్తా, నేను అందరినీ గౌరవిస్తా, నేను అందరినీ ఆదరిస్తా అన్నాడు. ఎందుకొరకైనా అప్పులు తెచ్చుకోవడానికి నాకు దేవుడు సాయం చేయట్లే, ఎందుకొరకే నా కుటుంబాన్ని గడుపుకోవడానికి దేవుడు సాయం చేయట్లే నాకు అర్థమైపోయింది. దేవా, మరి 3 సంవత్సరాలు ఎందుకు ఇట్లా చేసినావు? మొట్టమొదటి చెప్పొద్దా ఈ సంగతి? నేను మొదటి నుంచి అందరినీ ప్రేమించేవాడిని, అందరినీ గౌరవించేవాడిని, అందరిని ఆదరించేవాడిని, నన్ను క్షమించు దేవా. ఇప్పటి నుంచి మనసు మార్చుకుంటూ అందరిని ఒక్క తిరిగిన చూస్తా, అందరిని ఒక్క తిరిగిన గౌరవిస్తా, అందరిని ఒక్క తిరిగిన ఆదరిస్తా. అయ్యో, ఎందుకు చెప్పకపోతే మరి 3 నెలల సంది నేనేమన్నా కఠినాత్మ ఉన్నా? నువ్వు చెప్తే నేనేనా? ఎందుకు అట్లా చేసినావు? 3 ఏళ్ళు నా టైం అంతా వేస్ట్ అయిపోయి, ఒక్క పైసా రాకపోయా. నా భార్య ఏమైనా దేవుని నమ్మిను ఉద్యోగం చేసుకోరాదు, ఏం దేవుడు అంటుంది. ఇంటికి పోతే ఒకసారి అట్నే చేసింది, సేవలు ఏదేం లేదు, ఉద్యోగానుభవం అంటే నేనేం చేశాను? బాధ తట్టుకోలేక బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక వెల్డింగ్ షాప్, లేత్ మిషన్ షాప్ ఉంటాయో, నాకు ఇట్లా పని వస్తుంది, లేత్ మిషన్ పని వస్తుంది, ఇంజన్ రీబోరింగ్ పని వస్తుంది, వెల్డింగ్ పని వస్తుంది, ఏమన్నా పని ఏమంటే ఆయన ఎప్పుడు ఈ సంగతి బైబిల్ కాలేజ్ పోయి వచ్చినాక కూడా ఆ వర్క్ షాప్ పోయి పని చేసాం. ఒకరోజు పని తీసుకున్నాడు, 2వ రోజు కూడా పని తీసుకున్నాడు, 3వ రోజు అన్నాడు, బాబు ఏమనుకోకు, మా దగ్గర ఎక్కువ పని లేదు, ఎక్కువ పని ఉన్నప్పుడు మళ్ళీ నేను వెలుస్తాం, ఇక రేపటి నుంచి రాకు అన్నాడు. ఇక రేపటి నుంచి ఎందుకు, ఇప్పుడే పోతాను. ఇక అప్పుడే మళ్ళీ ఇంటికాంచి టిఫిన్ బాక్స్ కూడా తీసుకొచ్చు. దేవా, నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలో చెప్పు అన్నాడు. అంటే రామకృష్ణాపురం 1 జూన్లో మోషే గారని శ్రీనివాస్ రెడ్డి అంటాడు ఒక ఆయన చూపించాడు కళ్ళలో. ఆయన ఎప్పుడో ఒక మీటింగ్లో ఎక్కడో ఆయన పరిచయం అండి. ఆయన చూపెడితే ఆయన దగ్గర పోయి అప్పుడు ఆయన కూడా ఇతనే 45 దినాలైందట ఉపవాసం. ఆ రోజు ఇడిచిపెట్టాడట ఆయన. అయితే ఆయన దగ్గర పోయి, అన్న దేవుడు నన్ను నీ దగ్గర పంపించుండవు, ఎందుకు పంపించున్నాను అన్న, ఎందుకు పంపించాడు నవ్వే అడుగు. పంపలేదంటే వెళ్ళిపోతాను, అంతా నా దారి నేను చూసుకుంటా, మళ్ళీ దేవుని దగ్గర పోయి తెలుసుకుంటాను అంటే. పంపించినట్టు అన్నాడు. మనం పంపించినట్టు అంటే నిజమే పంపించిండు, నువ్వు ఒప్పుకున్నావు, మరి ఏం చేయాలని అడుగున్నా. మన ఇద్దరం కలిసి ఆకెనపల్లి పోతున్నాం, బెల్లంపల్లి దగ్గర అడవిలో ఉంటుంది, మరి తొందర తయారుగా పోదామన్నా. సరే పోయాను. ఆయనతో కలిసి దాదాపు ఒక 10 సంవత్సరాలు ఇంకా ఎటు పడుతుంటే అటు, ఎక్కడ ఏ వాక్యం చెప్పంటే ఆ వాక్యమే. బెల్లంపల్లి, కాజనారు, మహారాష్ట్ర, చంద్రపూర్, గుగ్గూసు, ఇంకా మళ్ళా వరంగల్, ఇంకా కరీంనగర్ జిల్లా, అక్కడక్కడ జరిగింది. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఎప్పుడైతే నేను అట్లా తీర్మానం చేసుకున్నానో, అందరినీ గౌరవిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ఆదరిస్తాను, ఆ నెల నుంచే దేవుని నన్ను ఇట్లా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంతకుముందు 5 సార్లు ఆశీర్వదించాడు, కానీ ఆశీర్వాదం ఏమీ రాలేదు. ముఖాముఖిగా కూడా దేవుడు కనబడి ఆశీర్వదించాడు. ఒకసారి నేను ఒక చిన్న పొరపాటు చేసిన ఈ సంఘంలో. ఏం చేశానంటే, పేతురు అన్న బుచ్చయ్య గారు అన్న కదా,
బుచ్చయ్య గారు మా సంఘంలో కల పెళ్లి అవుతుంటే ఆ పెళ్లికి కానుక ఆయన డ్యూటీ పోతాడు. ఆ పెళ్లి కాడ నా పేరు మీద ఈ కట్నం చదివి అన్నాడు. అంటే నేను ఆ పెళ్ళే సందర్భంలో నేను పైసలు పెట్టుకొని పోగా నన్ను చూసి వాళ్ళు నా పేరు రాసింది. అక్కడ నన్ను చూడంగానే పైసలు పెట్టుకొని చూడంగానే నా పేరు రాశాను. దబుక్కున రాసి టక్క స్పీడ్గా ఉంటారు వాళ్ళు రాసి చేసింది. సొలమన్ గారు బిడ్డ పెళ్ళాం. ఇప్పుడు సొలమన్ గారు ఏదో ఎక్లేషియా ఏదో సంఘం ఉందిగా ఆసన. అయితే నేను అయిపోయింది. మళ్ళీ నేను నా తెలివి తక్కువతనం ఏంటంటే నేను కదయ్యా పైసలు అని పేరు రాయాలి, నా పేరు కొట్టేయండి అని అనలేదు. మనక సపోర్ట్ చేయక అట్లనే ఊరుకుంటే నా మనస్సాక్షి అంతా ఇట్లా పిండేస్తుంది. అట్లా రాపించుకుని నేను రాపించుకుని నా పేరు చెప్పి నేను చెప్పాను నా పేరు రాయమని వాళ్ళు కప్పుకుని రాశాను. రాస్తే మరి నువ్వు చెప్పొద్దా నాయగావని? నాయగా ఉండటానికి నాకు అక్కడ అడ్డం వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మొత్తానికి అయిపోయింది. సాయంత్రం డ్యూటీ దిగి వచ్చాడు పేతురు గారు, బుచ్చయ్య గారు. ఏమయ్య కట్నం చదివించినవా అంటే నేను పైసలు పెట్టుకొని అక్కడికి పోయేసరికి వాళ్ళని చూసి గబుక్కని నా పేరు రాశారు, పైసలు తీసుకున్నారు, నేను ఏం చెప్పలేదు అన్న. పాప ఆయన బాగా ముఖం వికారం అయిపోయింది, బాగా బాధపడ్డాడు. ఆ బాధపడ్డాడేమో కానీ నన్నైతే పిండి వేస్తుంది. బట్ట పిండుతారు కదా మీరు, ఉతికిన బట్టలు మొత్తం నా మనసు అంతా ఆగమాగం అయిపోతుంది. దేవుడా అని మోకరించి, దేవా తప్పండి, ఎంత పొరపాటు చేసింది, నా పైసలు కాదు నా పేరు రాసిన వాళ్ళు అట్లా చేసింది దేవుడా. మామూలు పశ్చాత్తాపం కాదు అసలు. పశ్చాత్తాపం చేస్తుంటే నా పేరు ఇప్పుడు ఆమోస్, అప్పుడు వేరే ఉండే. అక్కడ ఒక ఆమోసు, ఇక్కడ ఒక ఆమోసు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక ఆమోసు ఉన్నాడు, పశ్చాత్తాపడుతుండే. యేసు ప్రభు వచ్చి ఆమోసు వచ్చే తలకాయ మీద చేయబెట్టంగానే ఆమోసు శరీరంలో నుంచి చర్మం, నరాలు, కండరాలు మొత్తం అంతరింద్రియాలు అన్ని మాయమైపోయినాయి. అస్థి పంజరం లాగున్నాడు అక్కడ ఉన్న ఆమోసు. యేసు ప్రభు ప్రార్థన ఎప్పుడైతే ఆమెను అన్నాడో మళ్ళీ అన్ని పొదగబడ్డాయి, మళ్ళీ అన్ని అవయవాలన్నీ మళ్ళీ మనుషులాగా కనబడ్డాయి. అట్లా అయిపోయాయి. నాకు కొద్దిగా ఎందుకో నెమ్మది అనిపించింది అప్పటి నుంచి. ఇంకో కొద్ది రోజుల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, తర్వాత మా ఊళ్ళో సువార్త పెట్టించడం, తర్వాత అక్కడి నుంచి బైబిల్ కాలేజీ పెంతెకోస్తు ద్వారా వెళ్ళటం. పెంతెకోస్తుల ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మరి మా బైబిల్ కాలేజీకి నువ్వు వెళ్ళాలంటే ఎన్నో ప్రశ్నలు వేసాను. వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటే నేను తెలుసుకున్నా కదా, మొత్తాన్ని పరిశుద్ధాత్మ భాషలు అర్థం చెప్తానే అని అట్లా సమాధాన పడ్డా. నేను అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే నాకు మొట్టమొదటి సువార్త అందించిన గారు ఇక్కడ ఎందుకన్నా పెంతెకో సంఘంలో వీళ్ళు ఆత్మ 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 తప్ప వేరే ఏం బోధ చేయరున్నాడు అని హెబ్రోను సంఘాన్ని తీసుకుపోయాడు. ఆయనకి హెబ్రోను అంటే బాగా ఇష్టం. కానీ అక్కడ పోగా నాకు హెచ్చరిక చేశాను, ఇగో ఇక్కడ అలలియా అంటే అంత నిలబడతారు, ఇప్పుడే చెప్తాను, ఇక్కడ అలలియా అనొద్దు అని నాకు కండిషన్ పెట్టాడు. ఇది ఎక్కడ కొత్త సంఘానికి గమ్మతున్నది. నేను అప్పుడే కొత్తగా వస్తున్నా. నేను మోకరించి అలలియా అంటే వద్దట, వీళ్ళు సంగతి చూద్దామని బాగా దేవుని దగ్గర కనిపెడుతున్నాను. అందరూ భలే క్రమంగా ఆరాధన చేస్తారు. ఒక పాట ఎత్తుతారు, చరణం, మళ్ళా మామూలుగా ఉండదు, గొంతు కోరికలు కూడా పనికి రాదు. అట్లా గొంతుతో ఆరాధన చేస్తారు, పాట ఎత్తుతారు, తర్వాత అందరు కూడా ప్రార్థన చేస్తారు. నేను కనిపెడుతుంటే ఒక్కొక్కళ్ళ చేతుల్లో నుంచి రక్తం ఇట్లా దారాలు కారుతుంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం రాస్తుంది ఆ మాట, మీ చేతులు రక్తంతో నింపబడ్డాయండి. ఇక మనం హల్లెలూయా అంటేనే వద్దండి. ఇక మళ్ళీ ఈ సంగతి చెప్తే వాళ్ళు నమ్ముతారా? ఇక నాకు నేనే బిగబెట్టుకున్న ఆ సంఘంలో ఉండి తర్వాత అన్ని మర్యాదలు మళ్ళీ బాగానే ఉంటాయి. గుడికి అయిపోయిన తర్వాత భోజనాలు బాగానే ఉంటాయి, గుడికి అయిపోయిన తర్వాత ప్రేమ బాగానే ఉంటుంది, గుడికి అయిపోయిన తర్వాత అన్ని బాగానే ఉంటాయి. మళ్ళా భేదాలు ఏముండవు, కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు. అయ్యగారు కోమటాయన, అమ్మగారు సిక్కులామె. చెప్పండి, అయ్యగారు కోమటాయన, అమ్మగారు సిక్కులామె, గమ్మత్తు అన్ని బాగానే ఉంటాయి.
ఇక నేను అన్ని అనుసుకుని బయటకు వచ్చేసాను. తర్వాత దేవుని దయ వల్ల, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఇలా నేను ఇక దేవుని దగ్గర నేర్చుకోవటం మొదలుపెట్టిన. ఏ అనుమానం వచ్చినా, ఏ సంఘాన్ని గురించి వచ్చినా, సిఎస్ గురించి అనుమానం వచ్చిన సిఎస్ఎల్ ఏం తప్పు ఉంది, హెబ్రోను నుంచి అనుమానం వచ్చిన హెబ్రోను ఏం తప్పు ఉంది, ఆర్సీఎంలో అనుమానించిన ఆ ఆర్సీఎంలో ఏం తప్పు ఉన్నది, లూథరన్ గురించి, ఇక బ్రదరన్ గురించి, అన్నిటి గురించి అడుగుతా కానీ ఎవరు చెప్పను. ఇట్లా నెమ్మలంగా కూర్చుంటే మాత్రం చెప్తాం. లేదుగా వాగ్వాదాలు పెట్టుకోను, తర్కాలు పెట్టుకోను, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. దేవా అందరి మీద ఆత్మ కుమ్మరించాలి, అన్ని సంఘాల మీద ఆత్మ కుమ్మరించాలి. ఆత్మ లేకపోతే ఒక గుడ్డితనమే. మనం గుడ్డివాడు గుడ్డివానికి రోజు పెడతాడా అనే వాక్యం రాస్తుంటారు. కనుక దయచేసి అంగీకరించండి. అన్నిటికంటే ముందు ఆనందం కావాలి. ఇప్పుడు ఏం కావాలి? ఆ తర్వాత దేవుడు నన్ను చూపించిన స్థలంలో నేను సేవ చేయటం. నేను ఆదిలాబాద్ పట్టణంలో రక్షించబడ్డా. అప్పుడు ఇది కూడా ఆదిలాబాద్ జిల్లానే. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయంగా ఎదిగాను. తర్వాత ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. అక్కడ పరిశుద్ధాత్మ విషయంలో తెలుసుకొని బైబిల్ కాలేజ్ పోయాక 3వ దినాన పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా పొందుకున్నానంటే, పోయినాక 3వ రోజే పొందుకున్నా. బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా అయ్యగారు అన్నాడు, మరి నువ్వు వేరే సంఘం నుంచి వచ్చినావు కదా, మా సంఘం తరపున బైబిల్ కాలేజ్ పోవాలంటే నెలకెంత ఫీజు కట్టాలన్నాడు. నాకు ఏమన్నా చెప్పి కానీ డబ్బుల సంఘం చెప్తే నా దగ్గర అస్సలు మొత్తం అప్పలపాలే వచ్చిన. కాబట్టి మరి ఇంకొక ఉపాయం ఉన్నదన్నాడు. ఏంటిదన్న? బాప్తిసం తీసుకుంటే, మా దగ్గర బాప్తిసం తీసుకుంటే నీకు ఫీజు ఉండదు అన్నాడు. బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే అని రాసింది. నేను మళ్ళీ ఎందుకు తీసుకుంటా బాప్తిసం అన్నా. సరే బాప్తిసం ఎందుకు తీసుకుంటా అంటున్నావు కదా నువ్వు, పరిశుద్ధాత్మ పొందని అయ్యగారు బైబిల్లో బాప్తిసం ఇచ్చినట్టున్నదా అన్నాడు. బైబిల్ అంటేనే మొత్తం పరిశుద్ధాత్మనే. నన్ను అట్లేం లేదు, అందరు ఆత్మ పొందుకున్నాడు. మరి నేను కూడా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సిందే అన్నాడు. నాకు అన్ని విషయాలు దేవుడు మాట్లాడతాడు. దేవుడు తీసుకోమంటే తీసుకుంటా అని దేవుని దగ్గర ఉపవాసం ఉండి, అన్నిటికీ 3 రోజులు ఉపవాసం ఉంటా. ప్రతిదానికి 3 రోజులు ఉపవాసం ఉండి మొత్తానికి బాప్తిసం తీసుకోమన్నాడు అంటే తీసుకున్నాక బైబిల్ కాలేజ్ చెప్పాను. 3వ రోజునే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. అది 1990వ సంవత్సరం అక్టోబర్ నెల 21వ తారీఖు బైబిల్ కాలేజీలో శనివారం రోజు నేను బేస్తవారం పైన శుక్రవారం శనివారం రోజు, ఆ రోజు సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ గురించి పొందాలని అయ్యగారు చెప్తారు. పరిశుద్ధాత్మ కూడికలాగా ఆ రోజు నడిపిస్తారు. పరిశుద్ధాత్మ చేత కడగబడితే మళ్ళీ ఆదివారం పొద్దున రెట్ట తీసుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆ విధంగా అయితే ఆ రోజు బాప్తిసం గురించి చెప్పిండ్రు. పరిశుద్ధాత్మ గురించి నేను విన్నా కానీ మరి ఆ రోజు పొందుకోలేదు. మళ్ళీ మేము రూమ్లోకి వచ్చినాక ఒక 5-6 కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఒక బ్రదర్ ఫ్రాన్సిస్ గారు అని కర్ణాటక నుంచి, ఆయన మాతో పాటు బైబిల్ తరఫీకి వచ్చాడు. ఆయన ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి. ఇదిగో మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ కావాలనుకుంటే మీరు ఏమేమి తప్పులు చేస్తున్నా అన్ని ఒప్పుకుండా ఆత్మ పొందుకుంటారు. యేసు దేవుడు ఇప్పుడు మన మధ్యకు వచ్చిందన్నాడు. అనుకున్నా, ఈ ఏ కుడికలు చూసినా మనం తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి అంటారండి. ఇది ఏంది? ఇట్లా ప్రతి కుడికలు కూడా మీ తప్పులు ఒప్పుకొని, మీ పాపాలు ఒప్పుకొని అంటారు. ఇక నా దగ్గర ఏం తప్పులు ఉన్నాయి, ఇట్లా ఎగురుడు ఏంది, గంతులేసుడు ఏంది అన్న సంగతే కదా. నేను ఎగురుడు ఏంది, గంతులేసుడు ఏంది, భాషలు మాట అర్థం చెప్పకపోయింది అన్న అంతే. ఎప్పుడైతే నేను అన్ని చెప్పుకొని ఒప్పుకున్నానో వెంబటే నా మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. వెనకట మనం కోడిని కోస్తే కింద పడేస్తే రెపరెపర కొట్టుకుని ఎట్టేటాడు చూసింది కదా మీరు. ఇప్పుడంటే డ్రెస్సింగ్ వచ్చేసింది, వేడివైన నీళ్ళ మెడకాయ వేసి దాంట్లో పెడితే కాసేపట్లో బోరు వెక్కుతారు. అప్పుడు అట్లా కాదు, కింద పడేస్తే అది అటు ఇటు కొట్టుకొని 5-10 నిమిషాలు కొట్టుకున్నట్లు అట్లా నేను పరిశుద్ధాత్మ నా మీదకి రాగానే అప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది. నాలో నుంచి ఒక దురాత్మ బయటకు వెళ్ళిపోయినట్టు వచ్చింది. పెద్ద పులి ఆకారం బయటకు వెళ్ళిపోతుంది నాలో. మీకు తెలుసు తెలియదు, రవి హృదయం అనే ఒక పుస్తకం ఉంటుంది తెలుసా. దాంట్లో నెమలి అని, తాంబేలు అని, నక్క అని, కుక్క అని, పాము అని, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి తెలుసు కదా. వాటి స్వభావం మనలో ఉంటే
మనం అదే జాతికి అదే దానికి సంబంధించిన వారం. మనం అప్పుడప్పుడు మనుషులు కూడా తిడతారు, ఓరు కుక్క గల కొడక, కుక్క అంటారు, పంది అంటారు, బర్రె అంటారు. విన్నారా మీరు? అంటే ఎందుకు? వాళ్ళ స్వభావం అలా కనిపెట్టి ఆ పేరు పెడతారు అన్నమాట. ఓరు గాడిద అంటారు. విన్నారా మీరు? ఆ రవి హృదయం రాసిన పుస్తకం కూడా అట్లనే. ఇంకా రవి హృదయం కాదు, నాకైతే ఇంకా చాలా చూపించాడు మానవ హృదయంలో ఏమేమి పొరపాట్లు ఉంటాయి మన దగ్గర. కనుక దయచేసి, అప్పుడు నా దగ్గర ఏముంది? పెద్ద పులి. ఇంకా దాంట్లో పెద్ద పులి లేదు, దాంట్లో ఆ బొమ్మలలో ఉన్నదా? పెద్ద పులి లేదు. ఆ విధంగా పెద్ద పులికి కళ్ళు కనబడవట. పిల్లలు పుట్టినాక కొద్ది రోజులు పిల్లల్నే కొరుక్కొని తింటదని అంటారు. అట్లా మనం కూడా మన విశ్వాసాన్ని మనం ఆగం చేసుకుంటాం, గుడికి రాకుండా చేస్తాం, కఠినమైన మాటలు మాట్లాడి. అవునా? వదపా వస్తారా లేకపోతే లేదు గుడికి, నువ్వు వస్తేనే అవుతుందా అని కూడా అనేస్తాం కొద్ది తొందరపడి. వాళ్ళ దానికి ఎందుకు, మనమే అంటాం, నువ్వు నాకు పుట్టలేదురా ఓ అని సొంత పిల్లల్ని కూడా అంటాం మనం కోపం వచ్చిన. కనుక అది స్వభావం ఎలాంటిదంటే అది పెద్ద పిల్ల స్వభావం. అది నాలో నుంచి వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ వచ్చేసింది అప్పటి నుంచి. కానీ భాషలు నాకు రాలే. పాట పాడుతుంటే మోకాళ్ళ మీద అంత దూరం పరిగెత్తేవాడిని, సపోర్ట్లు బలంగా కొట్టేవాడిని, చేతుల్లోకి దేవుని శక్తి వచ్చేది, నాకు తెలవకుండానే గట్టిగా కొట్టేవాడిని. మోకాళ్ళు రక్తం గారినా కూడా నొప్పి ఉండకపోయేది, అంత బలంగా మోకాళ్ళ మీద గంతులు వేసేవాడిని. అంటే డేవిడ్ వాలస్ గారు న్యూజిలాండ్ నుంచి మాకు బైబిల్ కాలేజీకి టీచింగ్ చేయడానికి సీనియర్స్కి జూనియర్స్కి అందరు కంబైన్డ్ క్లాస్ పెట్టి మాకు బైబిల్ తరఫీదు ఇచ్చాడు. ఈ రోజు భాషలు మాట్లాడతారని, వారం రోజుల తర్వాత ఎలా ఆరాధించాలో దేవుని అని దావీదు జీవిత చరిత్ర నుంచి మాకు బోధించి, తర్వాత మీరందరూ ఈరోజు ఇప్పుడు భాషలు మాట్లాడబోతున్నారు అని ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, పేతురు నీళ్ళ మీద నడవటం. చెప్పండి, పేతురు నీళ్ళ మీద నడవటం. యేసుపోని ముందు దయ్యమని భావించటం, వాళ్ళు భూతమని భావించడం. నేనే మీ ప్రభువును అన్నాడు. అంతే. ప్రభువా నీవైతే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడవాలి అన్నాడు. నేను సెలవిస్తున్నా, నడుము అన్నాడు. వెంబటే నీళ్ళ మీద నడిచిండు. అవునా? అలాగే మీరు కూడా నేను 1 2 3 అంటా, అంతే. అనగానే మీరు మీకు నోటికి వచ్చిన భాష, మీ మనసుకు వచ్చింది పలకొద్దు. హిందీ వాళ్ళు అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, 4 భాషలు వస్తే 4 భాషలు, ఏది పలకొద్దు నువ్వు. మన నోటి నుంచి వచ్చేది ఏదైనా ఏదైనా ఒక దేశానికి సంబంధించిన భాష. కనుక మీరు నోరు తెరవంగానే నేను 1 2 3 అనగానే పలకండి. మీ నోట్లోకి ఏది రాలేదు అనిపించింది అనుకోండి, మీ పక్క వాళ్ళు రిష బర కబాల రబరస అన్నారు కదా, వాళ్ళది మీకు చెవులకు వినబడగానే మీరు కూడా అదే పలకండి అన్నాడు. ఈ బైబిల్ ఎట్లుంటుందంటే, ఎవరైనా ఆత్మ చేత ఇక్కడి నుంచి పలుకుతుంటే ఆ ఆత్మ మాటకి ఎంతమంది లోబడుతారో వాళ్ళ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆత్మకు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఇక వాళ్ళకి ఎన్నడూ ఎప్పటికీ ఏమీ జరగవు. ఇది నేను దేవునిలో నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళైనా ఇక ఏవైనా సరే, మీరైనా సరే, అయ్యగారు నీ గురించి నాకు దేవుడి ఇట్లా చూపించిందంటే నాకు ఎమ్మటే భయమే సరి చేసుకుంటాను. నువ్వు నాదార రక్షణ పొంది నువ్వు నాకే చెప్పడానికి వచ్చినవా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నేనేంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు చెప్పుదాను వినవా? పిచ్చి పిచ్చ మాట్లాడకు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలు ఉండాలో అంతలు ఉండు అనేటోళ్ళు లేరంటారా? పౌలు భక్తుడు పేతురు భక్తుడిని సరి చేస్తాడు. నువ్వు యూదుడవై ఉండి అన్ని జల్లాగా ప్రవర్తిస్తూ అన్ని జనులు యూదుల్లాగా ప్రవర్తించమని వాడు ఎందుకు అట్లా బలవంతం చేస్తున్నావు అని గర్దిస్తాడు. గలితీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం. కనుక దయచేసి మీరు ఇవన్నీ అంగీకరించాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, దేవుడు యేసు పూర్వలాగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే, ఒక ప్రవక్తలాగా, ఒక అపోస్తలులాగా, ఒక సువార్తికులాగా, ఒక కాపరిలాగా, ఒక బోధకునిలాగా మీ దగ్గరకు వచ్చిన వారందరినీ మీరు తృప్తిపరచాలనుకుంటే ఇవన్నీ మీరు అంగీకరించాలి. అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా యందు నువ్వు ఆనందించాలి. చెప్పండి, యెహోవా యందు నువ్వు ఆనందించాలి. దేశం యొక్క ఉన్నతమైన స్థలానికి
ఎక్కాలను. అదే దేవుని నీ పిలుపులోని ఆంతర్యం. దేవుని పిలుపులో ఆంతర్యం ఏంటంటే నువ్వు దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కాలి. బాగానండి. దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకి ఎక్కించిండు దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలండి. ఎప్పుడు? ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు. ఎవరి దగ్గర నుంచి విడిపించిండు? ఫరో చేతుల నుంచి విడిపించిండు. రాజుగారి చేతుల నుంచి విడిపించిండు. రాజుగారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కాల్బలం ఉన్నది, సైన్యం ఉన్నది, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి. ఇశ్రాయేలు దగ్గర కత్తి లేదు, కటారం లేదు, కాల్బలం లేదు. అంతా వారందరూ పాపం వెట్టి చాకరీ చేసి అంత బక్క, అంత ఎముకల పోగుల్లాగున్నారు ఒక్కొక్కళ్ళు. ఎవరు కూడా కళ్ళబెట్టి లేరు. కానీ సైన్యం అంతా వెనక తరుముకుంటూ వస్తున్నది. రాజుగారు వచ్చాడు. కానీ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఎర్ర సముద్రంలో ఎలా మునిగిపోయారు. అదే దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కటం. ఉన్నతమైన స్థలాలకు కాదు, మళ్ళా ప్రపంచం అంతా పాకిపోయింది. ఆ సంగతి ప్రపంచం అంతా పాకిపోవటం కాదు. ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఆ రాహాబ్ అనే స్త్రీ అంటది, అయ్యా ఇశ్రాయేలు గురించి మేము చెవులారా విన్నాం. మీరు అడుగు పెడితే ఆ ఊరు కథమే, ఆ రాజ్యం కథమే. ఆ రాణు యొక్క వేగుల వారిని రక్షించి ఆమె నిలబెట్టినప్పుడు, అయ్యా మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటది. ఆ నాశనం చేయడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రాహాబ్ అనే స్త్రీ మన వారిని రక్షించింది కనుక ఆమెకు సంబంధించిన బంధువులను, ఇంటి వారిని, రక్త సంబంధికులు, వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఏమనొద్దు మీరు, ఇక మిగతా వారందరినీ సంహరించండి అని అంటాడు. జాగ్రత్తగా వినండి. మీరు దేవుణ్ణిలో ఆనందించడానికే దేవుడు నిన్ను నన్ను రక్షించింది. హల్లెలూయా. ఉన్నతమైన స్థలాలకు ఎక్కటం కొరకే దేవుడు నిన్ను నన్ను రక్షించింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించాను. ఎక్కించానంటే అంటే రాజుగారిని ఓడగొట్టాను అనాలి. ఎక్కించానంటే అర్థమైంది, రాజుగారిని ఓడించాను. సురక్షితంగా ప్రతి ఒక్కరు ప్రాణం కూడా పోకుండా అందరం సురక్షితంగా బయటికి వచ్చాను. అవునా? ఎవరైనా చనిపోయినరా? కోడి, బాతు, ఏదన్నా వాళ్ళ పశువులు ఏమన్నా చనిపోయినాయా? దేశమే రక్షణ కరం. అందరికంటే ముఖ్యంగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఆలోచన కర్త అని రాయబడింది. బలవంతుడికి దేవుడు అని రాయబడింది. నిత్యుడకు తండ్రి అని రాయబడింది. సమాధానకర్త, అధిపతి అని రాయబడింది. కనుక దయచేసి మనం అంగీకరించాలి. దేవుని మాటలు. దేశం యొక్క ఉన్నతమైన స్థలానికి ఎక్కించాడు మన తండ్రి, మన పితృలను. పొలముల పంటని తినిపించాను. ఆకాశం నుంచి మంద కురిసింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు దాదాపు 20 లక్షల మంది. మగవారి సంఖ్య 6 లక్షలు. ఒక్కొక్క మగలకు ఒక్కొక్క ఆడలకి ఉంటారు కదా. ఆడలకి కనీసం ఇప్పుడు కుటుంబ నేతలు 2 పిల్లలు, 2 లెక్కేసుకున్నాం. అప్పుడైతే 8, 5, 6, 7, 10 మంది. అవునా? ఇద్దరిద్దరు లెక్కేసినా కూడా 6, 6, 12, 12, 24 అయిపోతున్నాం. అంతమందికి దేవుడు ఆకాశం నుంచి 40 సంవత్సరాలు ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, నీరు ఇవ్వటం మాత్రమే కాదు, చెప్పు తరిగిపోలేదు, బట్టలు తిరిగిపోలేదు, పాతయిలు పోలేదు. అవునా? ఈ రోజు నమ్మకానికి సేవ పిలుపున్నదంటే ఎట్లా బతకాలి, మేము సేవ ఎట్లా చేస్తున్నాం. సేవ పిలిపిస్తే గుండెలు భయపడి దొరుకుతారు కొంతమంది.
ఎట్లా బతకాలని ఉన్నారు? దేవునితో సంబంధం లేదు కనుక, అభిషేకం లేదు కనుక, దర్శనాలు లేవు కనుక, ప్రవచనాలు లేవు కనుక, ప్రత్యక్షతలు లేవు కనుక, పాపం అలాంటి క్రైస్తవ సమాజం మన ప్రపంచంలో నెలకొన్నది. అసలు ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎంత శాతం తెలుసా? 50%. సగం మంది, 300 కోట్ల మంది క్రైస్తవులు. ఒక్క మనిషిని రక్షించినా కూడా ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోతుంది. ఆ భారం లేదు. సంపాదన భారం, తిండి భారం, గొప్పతనాల భారం. చెప్పండి, ఏ భారం? గొప్పతనాలు కావాలి, ఇంకా సంపాదన కావాలి, ఇంకా సుఖభోగాలు కావాలి, ఇంకా ఎదుట తప్పులు గుర్తాలి. ఇదే డ్యూటీ, వేరే డ్యూటీ లేదు. ఎట్లా చెప్పండి? మా పరిసర ద్వారా 1,00,000 మంది కంటే ఎక్కువ మంది నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఎవరు చెప్పండి. మన తెలంగాణలో 4 కోట్ల జనం అనుకున్నాం. నాలాంటి సేవకులు 400 4 కోట్ల మంది అయిపోతారు. 400 కాదు, 4,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు. జరుగుతుందా? జరుగుతుందా? జరగట్లేదు. కారణం ఏంటి మరి? దేవుని శక్తి క్రైస్తవ సమాజంలో లేకపోవటమే, దేవునితో సంబంధం లేకపోవటమే. చెప్పండి, దేవునితో సంబంధం లేకపోవటం గుడ్డిగా. ఎవరు గుడ్డివారు? నా సేవకుడే. ఎవరు గుడ్డివారు? నా ప్రజలే. ఎవరు గుడ్డివారు? నా భక్తులే అని రాసిన యెషయాగ్రంథం. కనుక దయచేసి గుడ్డిగా ఉండదు. లేయలియా నేను అనుకునేవాడిని, నా సంఘం మరి మోహన్ దాస్ గారు ఇక్కడ జరిగిన సంఘం, కట్టబడ్డ సంఘం లేయలియా అంటున్నారా? మరి ఆత్మ పొందుకోవాలి. భూమి మీద నా సర్కారాన్ని పరిశుద్ధాత్మ పొందుకోవాలని నా తపన. అలాగే నా ప్రార్థన కూడా ఉంది, నా ప్రయత్నం కూడా ఉంది. లేయలియా దయచేసి స్వస్థత చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుడు కృపగల దేవుడు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించను, పొరముల పంట వారికి తెలిపించను. కొండ బండ నుండి తేనెను. కొండ బండ అంటే అర్థమైంది. మోసే భక్తుడు మామూలు మనిషి అనుకుంటున్నాడు, నరహంతకుడు. చెప్పండి, మామూలు నరహంతకుడు కాదు. ఒక మనిషిని చంపి ఇసుక బందలోడి ఇసుకలో పాదర వ్యక్తి మన ఎవరికి జరగకుండా ఈ ఊరి నుంచి ఎవరన్నా మనం పెట్టుకుంటామని ఆ ఊరి నుంచి మన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. లేయలియా జాగ్రత్త. పౌలు భక్తుడు మామూలు అనుకుంటున్నాం, ఆయన అయితే దగ్గర నిలబడి అదే వాళ్ళు ప్రాణం పోలేదురా, ఏరా రాలి అని చంపించిన వ్యక్తి. కొండ బండ నుండి తేనెను. చెప్పండి, తేనెట తేనె. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యం, దేవుని దగ్గర నుంచి వచ్చిన నడిపింపు, దేవుని దగ్గర నుంచి వచ్చిన లేయలియా చెక్కు ముక్క రాత్రి బండ నూనెను. పౌరు భక్తుడు చేతులిస్తే పరిశుద్ధాత్మ తెలుసా? చెక్కు ముక్క రాయాలంటే మనిషి అతను కఠిన దేవుడు. నువ్వంటే నువ్వెంత, నీ లెక్కంత అంటాడు. అలాంటి కఠినాత్ముడు, అంత మోక్కుడు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి దేవుడు పరిశుద్ధాత్మ మాత్రమే తేనెను ప్రయోగపజేసాడు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చేయబడితేనే పరిశుద్ధాత్మ. ఆయన నడికట్టు ఇవ్వకపోతే దయాలు వెళ్ళిపోయి నడికట్టు తీసుకోపోతాయి. ఈ రోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నాం. దయచేసి అలా ఉండకండి. దేవుని కొరకు మీ మీద ఉన్నది, దేవుని దయాలక్ష్యం మీ మీద ఉన్నాయి. ఆఖరి దినాల్లో ఉన్నాం, ఇంత దినాల్లో ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెక్కుముక్కు రాత నుండి నూనెను, హల్లెలూయా, కొండ బండ నుండి తేనెను అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఆ 10 అద్భుతాలు జరిగించే ఫరో చేతుల నుంచి విడిపించడం మాత్రమే కాదు గాని వారికి ఉన్నతమైన స్థలంలో ఉండే అనుభవాలన్నీ దేవుడు చూపించాడు. అన్ని. మోషే భక్తుడు అవసాన దశలో ఒక పాట, ఈ 32వ కీర్తన 32వ అధ్యాయం అంతా పాట. అని చనిపోయే ముందు ఆయన యొక్క అవసాన దశలో ఆయన ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడ్డ వారందరూ తప్పిపోతారేమో
అప్పుడట్టే నేను దేవుని దగ్గర నుంచి కొద్దిగా ఆలస్యంగా అంగానే కింద విగ్రహాన్ని దూడం చేసుకొని గంతులు వేసుకుంటా ఇదే మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించిందని చాలా చాలా ఆటపాటలు చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏం చేసిపోతారో అని చెప్పేసి, కానీ భయపడ్డాడు. ఆయన అలాగే భయపడ్డాడు. పౌలు భక్తుడైతే నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో నుంచి వస్తాయన్నాడు. ఆయన కూడా భయపడ్డాడు. అట్లా క్రూరమైన తోడేళ్ళు అని రావు, ఇట్లా భయపడని అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే జరుగుతుంది ఆ పని. చెప్పండి చెప్పండి, ఎవరు పోతే? పరిశుద్ధాత్ముడు ఈ భూమండలం నుంచి పరిశుద్ధాత్ముడు ఎత్తబడితే ఇక మొత్తం క్రూరమైన తోడేళ్ళే మన చుట్టూ. ఇక అడవి సింహాలే మొత్తం, ఆ పెద్ద పుల్లే చిరుత పుల్లే ఉంటాయి మొత్తం. క్రైస్తవులను చిత్రహింసలు చేసే వాళ్ళే అప్పుడు ఉంటాయి. ఇప్పుడు అట్లా ఉండదు. పరిశుద్ధాత్ముడు ఉన్నంతసేపు ఆయన కాపుదల మనకు ఉంటది. ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు వాక్యాన్ని నమ్ముతారో, ఎవరు దేవుని వైపు మణుతారో, మళ్ళకపోయినా ఏం లేదు. ఎంతో మంది భక్తులు ప్రార్థిస్తారు, అందరి మీద అత్తకు మరించిన ఆయన అందరినీ కాపాడు అనేటోళ్ళు లేరా? మరి వాళ్ళు పరిశుద్ధాత్మతో లీనమైపోయి ప్రార్థన చేస్తున్నారు. కనుక ఎవరికి అలాంటి ప్రమాదం ఏం రాదు. కానీ మనం వాక్యానికి భిన్నంగా మాట్లాడొద్దు. వాక్యానికి భిన్నంగా చూడండి, ఉన్నతమైన స్థలంలోకి ఎక్కించండి ఇశ్రాయేలు ప్రజలను. ఎక్కడ నీతిగా ఉన్నారు చెప్పండి? మళ్ళా దేవుని కోపం వచ్చా, ఎన్నెన్నో రకాల ఉపద్రవాలు కలిసారు. 40 మంది ప్రవక్తలను చంపేశాను, ఆఖరికి యేసుని కూడా చంపేశాను. తర్వాత ఇప్పుడైతే ఇక చెప్పడానికి లేదు. అదొక గొప్పతనంగా భావిస్తున్నారు తోటి మానవుని చంపడం. జాగ్రత్తగా వినండి, ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుడు మీకు ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైన స్థలాలు, ప్రార్థన, మీ ప్రార్థన వినే స్థలమే ఉన్నతమైన స్థలం. అందరి ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రార్థన విన్నాడు. వింటేనే మీరు దేవుని వైపు తిరిగారు. కానీ ఎప్పుడు వింటలేదు. సదాకాలం వింటాడని మాత్రం అనుకోకండి. ఒకవేళ రోజు నీ ప్రార్థన దేవుడు అంటే ఇప్పుడు నీ దొరకల్లో దేశంకి ఉన్నతమైన స్థానానికి ఎక్కిపోవాల్సి ఉండే. వింటలేదు. కొన్ని సందర్భాలు మాత్రం వింటాడు. ఏంటి కొన్ని సందర్భాలు? ఇతరుల కొరకు ప్రార్థనించినప్పుడు వింటాడు. మరి ఎన్ని సందర్భాలు అంటే నీ కొరకు ప్రార్థనించినప్పుడు వింటలే. అది నీ కొరకు నువ్వు ప్రార్థన అస్సలే వినడు. వేరే వాళ్ళకి ప్రార్థన చేయి, తప్పకుండా వింటాడు. నువ్వు పరీక్ష పెట్టుకో, నిజమాబద్ధం నువ్వు చూసుకో, నిజమాబద్ధం నీకు నువ్వే చూసుకో. మరి అట్లా చేయాలంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు అది చెప్పడానికే కదా నేను వచ్చింది. ఇప్పుడు నేను అది చెప్పడానికి ఈ 4 కుడికలు మీరు ఉన్నారనుకోండి, ఇక కనెక్షన్ కలిపిపోతాం అంతే. ఇక మీ ప్రార్థన దేవుడు వింటే అసలు మా చర్చికి ఇట్లా 4 గోడలు ఉండవు. ఒకటే వెనుక కూడా ఒక్కటే ఉండేది మొన్నదానికి. చూస్తున్నారా? ఎందుకంటే మంది ఎక్కువ. ఇప్పుడు ఇంకెంత మంది వచ్చిన కొన్ని ఆదివారం సరిపోతుందా? సరిపోదు. ఆ గోడ అన్నది ఇవ్వాలి, లేకపోతే ఈ గోడ అన్నది ఇవ్వాలి. నేను అట్లా చేయాలి, అంత ఓపెన్ గానే ఉంచాను. ఓపెన్ ఎయిర్ థియేటర్ అని హైదరాబాద్ లో కొన్ని సినిమా హాల్లు ఉంటాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్, కార్లో కూర్చొని సినిమా చూడొచ్చు, కారు కూడా చేయకుండా. ఇప్పటి నుంచి కూడా ఈ సంఘం అలా పెరగబోతుంది. ఈ గోడ వలగొట్టాలి. ఇప్పుడు ఇట్లా తిప్పినో మళ్ళీ అటు కూడా అట్లా తిప్పారు కావచ్చు. ప్రభుదాస్ గారు ఏదో చేస్తాడు. లేలుగా జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కొండ బండ నుండి ఇంటిన తేనె గారబోతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే భక్తులో నుంచి, అహరోన్లో నుంచి దేవుడు మిర్యాములో నుంచి ఆ తేనె రుజుపించిన ప్రజలకు జాగ్రత్తగా వినండి. దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఉన్నారు. రాహబైన వేశ్యతే చెప్పింది, అయ్యా మీ గురించి నేను చాలా విన్నాను, మీరు వస్తుందంటే ఇక అన్ని గడగడ వణుకుతున్నాయి రాజ్యాలన్నీ అన్నారు. తెలుసా ఆ రోజుల్లో? మరి ఈ రోజుల్లో ఎందుకంటే లేదంటే అభిషేకాన్ని పక్కన పెడుతుంది క్రైస్తవ సమాజం అంతా కూడా. 100కి 70% 80% సమాజం అంతా అభిషేకాన్ని పక్కన పెడుతుంది. అలాంటి పునాదిలో నుంచి మరి మనం వచ్చినాం. అదే పొరపాటు. అందుకొరకే బైబిల్లో రాసింది, పునాది పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని రాసింది. మనం ఎప్పుడు ఏ పునాదిని మార్చలేం. మనం మారితే దాని పునాది మారినట్టే. చెప్పండి, మన పునాదులు మార్చలేం. సిఎస్ఏలో అభిషేకించబడ్డవారు ఉన్నారు, ఆర్సీఎంలో అభిషేకించబడ్డవారు ఉన్నారు, లూథర్లో అభిషేకించబడ్డవారు ఉన్నారు, బాప్టిస్టులో అభిషేకించబడ్డవారు ఉన్నారు. వింటున్నారా? ఇండియా మిషన్ లో అభిషేకించబడ్డవారు ఉన్నారు. వింటున్నారా? అన్ని హెబ్రోన్లో అభిషేకించబడ్డవారు ఉన్నారు.
మాలుడు హెబ్రోనే అభిషేకించబడ్డాడు. ఇక్కడ పీటర్ గారు తెలుసు కదా మీకు, శ్రీరాంపురం హెబ్రోనే. చాలా సమస్యలతో మా దగ్గరికి వస్తే వచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు. సియోను పర్వతం ఏదో ఉంటుంది కదా, వచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. కనుక జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి మీరు మామూలు కాదు, అసలు దేవుని కృప మీ మీద అతి విస్తారంగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఏ అద్భుతాలైతే జరిగినాయో ఫరోను ఓడించడానికి, ఈ రోజుల్లో కూడా ఫరో లాంటి వారిని ఓడించడానికి అలాంటి అద్భుతమైన అభిషేకం మీ మీదకి దిగబోతున్నది. అలాంటి శక్తి మీ మీదకి దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాంటి వాక్యం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి నూనె అనగా అభిషేకం మీ ద్వారా లోకానికి ప్రవహించబోతున్నది. నేను ఒకప్పుడు ఏ సంఘం నుంచి వచ్చాను కదా, మరి రాలేదా? చెప్పాను కదా ఇక్కడ ఆత్మీయంగా ఎదిగిందని. హల్లెలూయా. నాన్నగారు మా దగ్గరకు వచ్చాడు, మా పరిచయం చూశాడు. నాకు ఇక్కడ చూస్తే బాగా ఆశ్చర్యమవుతుంది అన్నాడు. ఏంటిదన్నా? ఎవరి దగ్గర ప్రేమే కనబడుతుంది, వేరేది కనబడలేదు అన్నాడు. అందరి దగ్గర ప్రేమే కనబడుతున్నది అన్నాడు. హల్లెలూయా. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ ఉంటే నా వరాలన్నీ మీకు వచ్చేస్తాయి. ప్రేమ ఉంటే నీ వరాలన్నీ సంఘానికి వచ్చేస్తాయి. వింటున్నారు? ఏముండాలి ఏముండాలి ఏముండాలి? ప్రేమ అంటే నువ్వు ఓర్చుకోవాలి. నువ్వు నన్ను తిట్టినావు అనుకో, పాపం తెలవక తిట్టింది అనుకుంటున్నావు అంతే. నువ్వు నా మీద కొండలు చెప్పినావు అనుకో, పాపం తెలవక చెప్పినావు అనుకోవాల్సింది అంతే. అన్న దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు. అయ్యగారు ఆయన నీ గురించి ఊరికే హోటల్లో నీ గురించి చాలా కొండలు చెప్తున్నాడు, నువ్వు ఆయన పిలిపించాను, నోరు మోయించరాదా అన్నాడు. అన్న అట్లా చేయొద్దు, నువ్వు చాలా తప్పు చెప్తున్నావు ఆయన గురించి, నా గురించి. నువ్వు ఆయన ఎంత మంచోడో నీకేం తెలుసు. సరే మన ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి పోదామా అన్నా. పోతే పోగానే అయ్యగారు వచ్చండే, అరే కుర్చీ ఏరా, కుర్చీ చూడు చూడు మంచి చూడు, అయ్యగారు వచ్చాడు, టీ పెట్టి టీ కాదు అయ్యగారికి పాలి అంటాడా లేదా, పోదాం మరి వాళ్ళ ఇంటికన్నా. అవునయ్య గారు నిజంగానే అట్టనే అంటాడు. మరి ఇంకేందా మనకు కావాల్సింది ఏంది? ప్రేమే కదా. నువ్వెందుకు పాప ఆయన మీద అనవసరంగా మా ఇద్దరికి చికాకు పుట్టిస్తున్నావు అన్నాను. గప్పటి నుంచి నా దగ్గరికి ఎవరు చేయని చెప్పారు. ఈయన సెంటుడు ఆయన ఆయన చెప్పిన నమ్మడు, ఆయనకు వేస్ట్ చెప్పడం అంటారు. నేను నమ్మను అసలు. నువ్వు నిజం చెప్పినా నమ్మను. నిజమే, ఆయన అన్నమాట నిజమే, కానీ నేను నమ్మను. వింటున్నారా? మీకు తెలియదా ఆ కథలు? సైతాన్ కానీ సైతాన్ కొద్దిసేపు వాళ్ళ దగ్గరకు వచ్చి అట్లా చెప్పిపోతుంది. సైతాన్ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చెప్పంగానే ఇక మనం ఆయన జీవితకాలం అంతా సీరియస్ గా తీసుకోవచ్చునా? మీరే చెప్పండి, తీసుకోవచ్చునా? తీసుకోకూడదు. మీరు కూడా ఇప్పటి నుంచి అట్లనే ఉండాలా? ఎవరిని అసలు సైతాన్ అనొద్దు ఎవరిని. వింటున్నారా? కొద్దిసేపే, 1 నిమిషం 6 నిమిషం అట్లా వాడుకున్నది అంతే. పేతురుని వాడుకోలేదా? సాతానానికి పో అనలేదా యేసు ప్రభు? మరి ఇక జీవితకాలం తెల్లగొట్టిండా? మరి తెల్లగొట్టలేదు. హల్లెలూయా. కనుక మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కబోతున్నారు. ఖచ్చితంగా దేవుడు పొలముల పంట అనగా సంఘం నుంచి ఏ పంట రావాలనో, సంఘం నుంచి రావాల్సిన పంట ఏంది? నువ్వు ఆనందించాలి. ఆనందమైన పంట, సంతోషమైన పంట, సమాధానమైన పంట, దీర్ఘశాంతమైన పంట. ఫలాలు లేవా? 9 ఫలాలు, 9 పంటలు మీ దగ్గరికి రాబోతున్నాయి. హల్లెలూయా. అప్పుడు కొండ బండ నుండి తేనె, నీ బండ లాంటి రాత్రి లాంటి నీ హృదయంలో నుంచి దేవుని మాటలే. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మీ ద్వారా అనేక మంది అభిషేకించబడబోతున్నారు. హల్లెలూయా. నేను కూడా నమ్మలే పొట్టమాలు పరిశుద్ధాత్మ అభిషేకం చెప్పలేదా? నేను కూడా దేవానికి భాషల అర్థం చెప్తేనే అనలేదా? మరి భాష అర్థం చెప్పినప్పుడు లోబడాల్సిందా, మళ్ళీ తిరుగుబడి చేయాలన్నా? లోబడ. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనం. నీవు వారికి వాద్యము బాగా వాయించుతూ మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. ఇప్పుడు పాడిన పాట అయితే మీ దాంట్లో మా సంఘంలో 10% కూడా కాదు. ఏం పాటలు పాడిందండి మీరు! చిన్న సంఘమే కానీ గొంతు అసలు మామూలు గొంతు కాదు అసలు. చదవండి 33, 32 యెహెజ్కేలు చదవండి. ఓ చూసినా మీ వాద్యాలు చాలా బాగున్నాయి ఇక్కడ.
బా స్వరం కూడా మంచి స్వరం అవుతా. ఇప్పుడు విన్నరా మీరు? అసలు నేనైతే ఆశ్చర్యపోయాను, ఏంది ఇంత చిన్న సంఘం. అప్పుడు కూడా అంతే, మొదటి నుంచి అంతే. ఈ సంఘం పాటలలో ఫస్ట్. ఏ సంఘాల పాటలు ఉంటే ఉండవు, కానీ ఈ సంఘంలో అయితే పాటలు పాడిన యెహోవా నా బలం అంటే నిజంగా అందరికి బలం వచ్చేస్తుంది. అట్లా పాడతారు ఇక్కడ, తెలుసా? ఇప్పుడైతే ఇంకా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు వారి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. చూసినా, మిమ్మల్ని నెంబర్ 1 గా దేవుడు ఒప్పేసుకుంటున్నాడు. అసలు ఈ తంతి వాద్యం, ఈ పాట కనుక మా సంఘంలో ఉంటేనా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను 5-6 సంఘాలు మా దాన్ని కట్టబడేంత వరకు మా దగ్గర సైడ్ రమ్ము లేదు, ఉత్త కంజీరే. అసలే నేను అప్పల పరవిస్తుని, నేను ఇక కంజరంగా ఉంటా. నాకు దొరికేట వాళ్ళందరూ నాలాంటి వాళ్ళేనా, అందరు బీదోళ్ళే, అందరూ ఏమి లేని వాళ్ళే దొరుకుతున్నారు. ఇక వాళ్ళ దగ్గర నేనే అప్పల పాలు కనుక ఎవరిని కూడా భారం మోపను, ఏ విశ్వాసం మీద కూడా. అయితే కంజరతోటే ఎంతో మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఏ ఇంట్లో కుడిక పెడితే ఆ ఇంట్లో కొత్తగా ఆత్మ పొందుకోవటమే, ఏ కుడిక పెడితే ఆ కుడికలు ఆత్మ పొందుకోవటమే. లేదుగా జాగ్రత్తగా వినండి. నీవు వారికి వాయిద్యం బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. నేను మొట్టమొదలు ఆదిలాబాద్లో ఇండియా మిషన్ సంఘంలో పాట పాడుతుంటే అసలు లీనమైపోయినా, పాటకు లీనమైపోయి ఆదివారం ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టుతున్నా. నా చప్పట్లు కూడా పాటకు లయబద్ధంగా కొట్టడం రాదు, పిచ్చి పిచ్చి కొడతా. మా పిచ్చి పిచ్చి కొడతా కాబట్టి సపరేటట్టు కొట్టను, ఇట్లా అవుతాయని అట్లా అంటాం. వాళ్ళదొక సౌండ్, నాదొక సౌండ్ అనుకో, ఎవరా చప్పట్లు కొట్టేది, చప్పట్లు కొట్టకుండా రాదా కలుపు అంటారు, తెలుసా? అయితే నేను ఇతను యాక్షన్ చేస్తా అంతే. అయితే అప్పుడు నాకేం జరిగింది తెలుసా? ఆకాశం తెరవబడ్డది, సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు, నేను ఆయన దగ్గర మోకాళ్ళ కాడ నేను కూర్చున్నా, కాళ్ళ దగ్గర ఆయన పాదం తీసుకొని నెత్తిన పెట్టుకుంటున్నాం, అరికాలు మొదలుకొని నడిన మోకాల వరకు ముద్దు పెట్టుకుంటున్నాను, రొమ్మను పెట్టుకుని ఈపన పెట్టుకుని ఇట్లా కనబడుతుంది. కన్ను తెరిస్తే అందరి మధ్యలో ఉన్నా, కన్ను మూసట్లా, కన్ను తెరిసెట్లా, కన్ను మూసట్లా, కన్ను తెరిసెట్లా, కన్ను మూసట్లా, కన్ను తెరిసా, ఎవరు చెప్పలే. అప్పటి నుంచి కానీ దేవుని మందిరానికి వెళ్తా ఉంటే వాక్యం కాదు, పరలోకం కాదు, భూలోకం కాదు, పాతాళలోకం కాదు, మానవులు కాదు, దేవుళ్ళు కాదు, దయ్యాలు కాదు, భూతాలు కాదు, పిశాచాలు కాదు, అధికారాలు కాదు, ప్రభుత్వాలు కాదు, అన్ని 3 నెలలు అర్థమైపోయింది మొత్తం. నువ్వు 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేర్చుకున్నా నీకు అర్థమవుతుందో కాదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మొత్తం అన్ని అర్థమైపోయింది. 3 నెలలనే అర్థమైపోయింది. యేసు దేవుడు తప్ప ఇక వేరే ఏ దేవుడు లేడు భూమి మీద అని స్పష్టంగా అర్థమైపోయింది. నేను పాపినే కాదు, బీడి తాగాను, కళ్ళు తాగాను, చుట్ట తాగాను, సిరుడు తాగాను, గుట్కజను, పాందెనను, ఏ చెడు తిరుగు లేదు, ఈ తిరుగు లేదు, ఆ తిరుగు లేదు, ఏ తిరుగు లేదు అనుకున్నా. కానీ దేవుని దగ్గరికి వచ్చినాక మొత్తం నా అంత పాపి లేడని అర్థమైపోయింది సార్. లేలుయా, జాగ్రత్తగా వినండి. నా పాపాలన్నీ చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టిన, బాప్తిసం తీసుకున్నా. లేలుయా, కంటికి మంటికి ఏకదారుగా ఏడుపు, నా పాపాలన్నీ చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి 3 రోజులు 24 గంటలు అన్నపానాలు మానేసి, ఓంగు కూడా మింగటం మానేసి ఉపవాసం ఉన్న, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నా. హల్లెలూయా, పాపాలన్నీ కొద్దిసేపు ప్రార్థన చేసుకోవటం, కొద్దిసేపు బైబిల్ చదువుకోవటం, కొద్దిసేపు పాపాలు జ్ఞాపకానంగా 5-6 జ్ఞాపకానంగా చెప్పుకోవటం, ఒప్పుకోవటం, విడిచిపెట్టడం. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? పాటలు ఆమోసు గ్రంథంలో రాసి ఉంటుంది, మీ పాటలు నాకు అసహ్యం అని రాసి ఉంటుంది, తెలుసా? 5వ అధ్యాయంలో చెప్పండి, మీ పాటలు నాకు అసహ్యం అని రాసి ఉంటుంది. ఎందుకొరకు అట్లా అంటున్నాడు అంటే, మనం చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏందో అది పాటించట్లేదు. చెప్పండి, ముఖ్యమైన పాయింట్ ఏంటిదో అది పాటించట్లేదు. ఏంటిది ముఖ్యమైనదంటే, నువ్వు దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కాలి. దేశం యొక్క చూడండి, మనం మంచిగానే అన్ని తిప్పలు పడుతున్నాం, అన్ని తంతి వ్యాధులు ఇస్తున్నాము, కొంటున్నాము, కిరాయి ఇస్తున్నాము, పైసలు ఇస్తున్నాము, ప్రజలను ఉద్యోగింపజేస్తున్నాము, కానీ మాటలు వింటున్నారా? ఒక పాస్టర్ గారు అయితే ఆయన కంజర పట్టుకుంటే అక్కడ పాట పాడితే దారిని పెట్టేళ్ళందరూ స్కూటర్ అక్కడ పెట్టి వినాలి మనం, అట్లా పాడుతుంది, అట్లా ఉంటుంది అని గొంతు.
ఇక ఆయన పాటలు పాడంగానే అందరు గుంపు కుడతారు కదా, బైబిల్ తీసి సువార్త చెప్పడానికి బైబిల్ తెరవగానే ఎటున్నట్టు వెళ్ళిపోతారు. పాట ఉన్నప్పుడు ఉంటారు, వాక్యం మొదలు పెట్టగానే వెళ్ళిపోతారు ఎటోళ్ళంటే. గారెడోడు కనుక గాడిలు అన్ని చూస్తారు, వాడు పైసలు అడగంగానే వెళ్ళిపోతారు, ఎటోళ్ళు వెళ్ళిపోతారు. తెలుసా మీకు? అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. వారిని మాటలు విందురుగానే వాటిని అనుసరించి నడుచుకోరు. మంచి మాటలు చెప్తుంది ఇక్కడ. మీరు ఎక్కడెక్కడ ఏ చర్చిలు వింటున్నారు, మంచి పాటలు బాగున్నాయట ఈ వైపు, మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా వైపు. కానీ మీరు మాటలు వింటారట కానీ పాటించారట. అవునా? అందుకొరకే మీకు ఆనందం లేదు, అందుకొరకే మీ అప్పులు తీరట్లేదు, అందుకొరకే మీకు స్వస్థతలు కావట్లేదు, అందుకొరకే మీకు పెళ్లిళ్ళు కావట్లేదు, అందుకొరకే పిల్లలు పుట్టరు, అందుకొరకే మీ ఎప్పుడు లొల్లి బట్టి లొల్లి, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. వాక్యం చెప్పేది విని అనుసరించి నడవటానికా, ఉత్తగానే టైంపాస్ కా? చెప్పండి. కాలయాపన కొరకు మీటింగ్లా కొంతమంది అయినా మారాలనా? కొంతమంది అయినా మనసు మార్చుకోవాలనా? అసలు మారాలని కొంతమంది, కొంతమంది కొన్ని లోపాలని సరి చేసుకోవాలి. అవును కదా? మరి పాటలు అయితే బాగానే వింటున్నారు, వాటికి మాత్రం చెవులు ఇస్తున్నారు, వీటికి మాత్రం చెవులు ఇవ్వట్లేదు. వింటారట కానీ అనుసరించి నడవరట. నిజమాబద్ధం ఇది? నిజమాబద్ధమా? అసలు దేవుని మాట వింటే నీకు లాభమే కానీ నష్టం అస్సలే ఉండదు. మీకు లాభం కావాలా నష్టం కావాలా? నిజంగా నవ్వుతానంటున్నారా? సామెతలు 13:13 చదవండి, ఏం రాసిందో. లాభమా నష్టమా? లాభమా నష్టమా? 13:13 చదవండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు. చూసారా? ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే లాభం. ఆజ్ఞ విషయం నువ్వు కనుక ఆజ్ఞలు గైకుంటే ఇంకేం జరుగుతుందో తెలుసా? నీ శత్రువుకు మించిన జ్ఞానం. 119 కీర్తన 98 వచ్చింది చదవండి. 119 కీర్తన 98 వచ్చింది. 98 వచ్చింది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం. చూసినా? నువ్వు కనుక దేవుని ఆజ్ఞలు పాటిస్తే శత్రువులకు మించిన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం నీకుంటే నీకు ఎప్పుడు విజయోత్సవంతో ఊరేగించబడటమే. శత్రువే కదా నీకు దుఃఖం తెచ్చేది, కరువు తెచ్చేది, వ్యాధి తెచ్చేది, బాధ తెచ్చేది, సిక్కులు తెచ్చేది, చికాకులు తెచ్చేది, నెమ్మది లేకుండా చేసేది, సమాధానం లేకుండా చేసేది, నువ్వు ఎప్పుడు ఏడిచేటట్టు చేసేది. శత్రువా మిత్రువా? శత్రువే. కనుక దయచేసి మరి ఆజ్ఞలు గైకోవాలి. 119 కీర్తన 60 వచ్చిన చూడండి. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితేనే. చదవండి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు, జాగంటే ఆలస్యం, నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితేనే. 10 ఆజ్ఞల సంగతి మీకు అందరికీ తెలుసు. కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఏంటి? 4 ఆజ్ఞల్లో మొత్తం బైబిల్ అంతా సంక్షిప్తం చేసింది. ఇంకా సంక్షిప్తం చేసి నిన్ను వలని పొరుగువారిని ప్రేమించని ఒకే ఆజ్ఞలోకి తీసుకొచ్చిండు అన్ని కలిపి. ఇప్పుడు నేను అప్పులు తీరినాయి, అప్పుల కొరకు నేను స్వస్థత పొందిన, నేను అభిషేకం పొందిన. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని, అంతే కథం. నేను ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే, యేసు యొక్క సువార్తను అనుసరించి నడిచినట్టే. నేను ఏది పొందుకున్నానో అది ఇతరులు పొందుకోవాలి. ముందు యేసు నీకు అర్థమైంది, యేసు అర్థమయ్యేటట్టు చేయాలి. నువ్వు స్వస్థత పొందిను, స్వస్థత పొందేటట్టు చేయాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బాప్తిసం తీసుకునేటట్టు చేయాలి. ఇప్పుడు నువ్వు సమరయ స్త్రీ, యేసు ఎవరు అర్థమైంది, అంతే. అవునా? ఎమ్మట రయ్య నా కుండాడు ఇన్స్పెక్టర్ ఇరికిపోయి నేను చేసినవని నాతో చెప్పి నేను మెస్సయ్య కాడా అన్నదా? బాప్తిసం తీసుకున్నాక పోయిందా? మీరే చెప్పండి. అప్పటికప్పుడే పోయిందా? నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు ఇతరులు చెప్పు, అంతే. తెలవంది చెప్పకు. వాళ్ళు కూడా వచ్చేమన్నారు, 3 రోజులు అక్కడ వాక్యం విని, అమ్మా నువ్వు చెప్పిన మాత్రం కాదు, మా మట్టుకు మేము విని నిజముగా అయిన లోకరక్షకుడు అదే అనమాట. నీ దగ్గర నా దగ్గర ఉన్నారు. ఆలోచన చేయకండి, అశ్రద్ధ చేయకండి.
కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నీకు ఎంతవరకు దేవుడు బోధించినో దాన్ని గట్టిగా పట్టుకో. నీ చెవులకు కొత్త బోధ వినబడితే, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మవు అనుకుందాం, అంతేనా మాట వరుస. ఇప్పుడు నమ్మనో లేరా కానీ ఉంటారు కదా, నమ్మకపోతే నువ్వేం చేయాలి? ఇవాళ సేవకుడు చెప్పింది నిజమా అబద్ధమా అని దేవుని దగ్గర తెలుసుకోవాలి. కానీ వేరే పాస్టర్ దగ్గర కాదు. చెప్పండి, ఎక్కడ ఎవరి దగ్గర కాదు? వేరే పాస్టర్ దగ్గర కాదు. ఇప్పుడు చేస్తున్న పొరపాటు అంతా అదే. మనుషుల దగ్గర నేర్చుకొని మనుషుల బోధనలోనే నడిపిస్తున్నారు. పాపం వాళ్ళ దుఃఖం కాదు, వాళ్ళ ఏడుపు కాదు. దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవుడు నిజమైతే నిజమే అని చెప్తాడు, అబద్ధమైతే అబద్ధమే అని చెప్తాడు. నేను ఒక పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తాను. నేను అక్కడ మీలాగా దేవా ఆయన చెప్తుంటే ఎందుకో నాకు కొన్ని మంచిగా అనిపిస్తున్నాయి, కొన్ని మంచిగా అనిపించలేదు. ఆయన చెప్పు దేవా అన్న, అంతే. మంచిగా చెప్పినప్పుడు పావురం కనబడుతుంది, ఇక మంచిగా చెప్పినప్పుడు వేరే పక్షి, అపవిత్రమైన పక్షి కనబడుతుంది. అప్పుడు మనం మంచిని గ్రహించాలి, చెడుని విడిచిపెట్టాలి, నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. నీ దేవుడే నీ చెలుకాను కంటే ఎచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఇప్పుడు నేను ఆ సంగతి ఆ పాస్టర్కి చెప్పలే. అయ్యా నీ మీద కొద్దిసేపు పావురం కనబడితే, కొద్దిసేపు ఇంకోటి కనబడితే చెప్పలే. ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మీరు కూడా అదే చేయాలి. నీ ఆజ్ఞలు అనుసరించడానికి నేను జాగు చేయక, దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు, బాప్తిసం తీసుకోవడానికి సమయం ఇస్తాడు, పరిశుద్ధాత్మ పొందడానికి సమయం ఇస్తాడు, సేవ చేయడానికి కూడా సమయం ఇస్తాడు. కానీ ఏది జాగు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. దేవుడు చెప్పిండంటే ఎమ్మటే లోబడాలి. చెప్పండి, ఎమ్మటే. ఇప్పుడు బేతస్థాయిన కొన్ని దగ్గర ఒక నియమం ఉన్నది. ఆయా సమయానికి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. జాగు చేసిన వాళ్ళకు స్వస్థతన, ఎమ్మటే తక్షణమే నీళ్లు ముట్టుకున్న వాళ్ళక? మరి అక్కడ గుంపులుగా ఉన్నారు, అన్ని రకాల రోగాలలో ఉన్నారు. మరి ఎవరికి స్వస్థత? ఇది కూడా అంతే, సేమ్. నీ చెవులకు వినబడ్డదంటే ఎమ్మటే బెండ్ అయిపో, లోబడిపో. అప్పుడు నీకు స్వస్థత కావాలన్నా, నీకు అభిషేకం కావాలన్నా, జాగు చేయక నేను త్వరపడితేనే. త్వరపడటం మూలంగా మనం లాభమే. ఇంతకుముందు మనం 13 చదువుకున్నాం. ఇంకా శత్రువుకు మించిన జ్ఞానం అని మనం కూడా చదువుకున్నాం. కనుక దయచేసి మనకు శత్రువులకు మించిన జ్ఞానం ఉండాలన్నా, ఉండద్దా? మన శత్రువుకు మనకు మించిన బలం ఉన్నది. చెప్పండి, మన శత్రువుకు మనకు మించిన బలం ఉన్నది. ఆ బలాన్ని మనం నిర్వీర్యం చేయాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి. చెప్పండి, ఆ బలాన్ని మనం నిర్వీర్యం చేయాలంటే మన దగ్గర ఉండాలి, జ్ఞానం ఉండాలి. కనుక దయచేసి మీరు అశ్రద్ధ చేయకండి. ఇక అయిపోయిందో తెలుసో తెలియకో ఇప్పుడు దానికి అశ్రద్ధ చేసాను, కానీ ఇప్పుడు అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. అందుకొరకే మీకా గ్రంథం 6:8 మనుషుడా, ఏది ఉత్తమది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయో, కనికరము ప్రేమించుటయో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు? ఏమన్నా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఎండి గిండి ఇంకేమన్నా నీకు శక్తికి మించిన దేవుడు ఏమన్నా అడుగుతున్నాడా? మనుషుడా, ఏది ఉత్తమది నీకు తెలియజేయబడింది, న్యాయంగా నడుచుకోవాలి. చెప్పండి, ఎలా నడుచుకోవాలట? న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకోవటం అంటే అర్థమైంది? మీరే చెప్పండి. మానవులందరూ దేవుని సృష్టి, అవునా? ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ ఖండమైనా, మానవులందరూ దేవుని సృష్టి. నువ్వు దేవుని ఆరాధిస్తే నువ్వు న్యాయంగా ఉన్నట్టు, దేవునికి లోబడితే న్యాయంగా ఉన్నట్టు, నువ్వు దేవునికి భయపడితే న్యాయంగా భయపడ్డట్టు. అది న్యాయం. భయపడటం న్యాయం, ఆరాధించడం న్యాయం, పూజించడం న్యాయం, లోబడటం న్యాయం, చెప్పిన మాట వినటం న్యాయం. న్యాయమా అన్యాయమా? నువ్వు వెనకపోవటం అన్యాయం, లెక్క చేయకపోవటం అన్యాయం, దోసివేయటం అన్యాయం, తిరుగుబడి చేయటం అన్యాయం. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు వినకపోతే ఈ చుట్టుపక్కల బుద్ధి చెప్పరా? మేము తల్లి మాట అనే ఇక బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా అంటారు కూడా పక్కన కూడా, తెలుసా? అది న్యాయం. నడవటం, వాళ్ళకు లోబట్టం న్యాయం. కనుక మరి లోకమంతా న్యాయంగా నడుస్తున్నదా? నడవట్లేదు.
మరి నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు న్యాయంగా నడుచుకుంటే నువ్వే వాళ్ళకి మాదిరి, నువ్వే వాళ్ళకి దారి చూపెడుతున్నావు లోకానికి. వింటున్నారా? లోకానికి నువ్వే మాదిరి. రక్షణ పొందబోయే వారికి రక్షణ పొందిన వారు మాదిరి, అభిషేకించబడ్డ వారికి అభిషేకించబడబోయే వారికి మాదిరి, సేవ చేయబోయే వారికి మాదిరి, అపోస్తులుగా ఉండవలసిన వారికి అపోస్తులు మాదిరి, కాపరులుగా ఉండవలసిన కాపరు మాదిరి, విశ్వాసంలోకి రాబోయే వారికి విశ్వాసులు మాదిరి. కనుక మీరు న్యాయంగా నడుచుకున్నట్టు, నువ్వు అన్యాయంగా నడుచుకున్నావు అనుకో, వాళ్ళు వెంబటే నేను పాయింట్ అవుట్ చేస్తాను. దేవుని సేవకుడు అంటావు, దేవుని భక్తుడు అంటావు, యేసు దేవుడు అంటావు, గుడికి పోతానంటావు, మళ్ళా నువ్వేంటి అంటారా అన్నారా? న్యాయముగా నడుచుకున్నటయో, ఇంకేంటిదట? కనికరమును ప్రేమించుటయో. కనికరం అంటే అర్థమైంది అసలు? ఆయన కనికరమును గలవాడై ఆయనకి వచ్చిన వారందరినీ స్వస్థపరచుచుండెనని రాసింది. ఆయన కనికరములు మితిలేనివి అని రాసింది. కనికరములు గలవారు ధన్యుల వారు కనికరము పొందుదురు అని రాసింది. ఇప్పుడు నా ద్వారా ఎంతో మంది స్వస్థత పొందితే నాకు కూడా ఒకప్పుడు స్వస్థత అవసరం ఉంటుంది, నాకు కూడా రోగం వస్తుంది, నాకు కూడా సమస్య వస్తుంది. అప్పుడు దేవుడు నా మీద కనికరపడతాడు. దయగల వారి మీద కఠిన ఎడల వికటంగా ఉంటాడు. కనుక మీరు ఎప్పుడు కనికరం కలిగి ఉండాలి. చెప్పండి, మీకు ఎప్పుడు మీరు ఇతరులను పట్టించుకుంటే దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు. నువ్వు ఇతరులను దోషిస్తే నిన్ను కూడా దేవుడు దోషిస్తాడు. ఇప్పటి నుంచి ఇక దోషేయకండి ఎవరిని. వింటున్నారా? దయచేసి స్వస్థత చేయొద్దని ప్రభుపేట మనం చేస్తాం. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయో. దీన మనసు అంటే అర్థమైంది? దీన మనసుకు వ్యతిరేక పదం ఏంటిది? అహంకారం, గర్వం, హెచ్చింపు, తలబెరుసు, కళ్ళు నెత్తుకొచ్చిన యానే అంటారు కొంతమంది. అంటారా లేదా? దీనత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రవర్తన నడవడంతా దీనత్వానికి వ్యతిరేకంగా. ఎవడు దీనుడైనా మాట విని వణుకుచున్నావు, నేను వారినే దృష్టించున్నాను. నేను మహోన్నతుడను, మహాగరుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చినాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములా నివసించేవాడు ఆయనను. వినయముగల వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటకును, వినయముగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. నీ దగ్గర దీనత్వం ఉంటే నీ దగ్గర యేసుప్రభువు ఉంటాడు. నీ దగ్గర గర్వం ఉన్నా, అహంకారం ఉన్నా, హెచ్చింపు ఉన్నా, తొందరపాటు ఉన్నా, తలబెరుసు ఉన్నా, కళ్ళు నెత్తుకొచ్చినా దేవుడు ఉన్నాడు. అర్థమైందా? ఎప్పుడన్నా మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తాయా? గర్వం ఎప్పుడన్నా వస్తుందా? అహంకారం ఎప్పుడన్నా వస్తుందా? తలబెరుస్తాను ఎప్పుడన్నా వస్తుందా? ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చింది? ఎప్పుడన్నా వచ్చారు? మరి ఎట్లా? మరి అట్లా వస్తే ఉండడు దేవుడు. ప్రతి చిన్న తప్పు కూడా శిక్ష ఉంటుంది క్రైస్తవులకు. అదే అన్యజనులు కానీ, భక్తులు కానీ, పనికిమాల వారు కానీ, వేషధారులు కానీ, దుష్టులు కానీ, అన్ని తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష రాదు అనండి. దేవుడు ఎన్నుకున్న వారికి చెప్పలేనని బాధలు అనండి. నువ్వు చిన్న తప్పు చేసి శిక్ష రాకపోతే చూడు. మా సంఘంలో దీవనమ్మని ఒక ముసలమ్మ ఉన్నది. ఆమెకు 4 కోడళ్ళు. వంటది, అయ్యగారు నాకు 4 కోడళ్ళు, ఒక్కొక్క చేతి దానికి మారవలసింది. మన గుడికి కూడా వచ్చారు అయ్యగారు. వాళ్ళు ఎన్నన్న వాళ్ళకి ఏమి కాదు, నేను ఓపిక పెట్టి ఒక్క మాట అంటే చాలు. నా శరీరం అంతా పుండు కొంపు జ్వరం వస్తుంది కదా, నేను లేవని వారం రోజులు ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. మీకు ఇప్పటి నుంచి దేవుడు ఉన్నతమైన స్థలాలకు ఎక్కించబోతున్నాడు. దేశం యొక్క వింటున్నారా? ఉన్నతమైన స్థలంలో మాత్రమే కాదు, బండ నుండి, చెక్కుముకి రాతి నుండి దేవుడు మిమ్మల్ని అభిషేకించడం మాత్రమే కాదు, దేవుని వాక్కు మీ హృదయంలో ఉంచబోతున్నాడు. మీకు ప్రత్యక్షతలు, దర్శనాలు, ప్రేరేపణలు, ప్రత్యక్షత గల మనసు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి నుంచి మీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యం, మీరు ఇప్పటి వరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ తొలగిపోబోతున్నాయి.
మామూలు కూడా కాదు. ఇంటికాడ ఉన్న ఆస్తి అంతా అన్నకే ఇచ్చాడు. యాకోబు మళ్ళా వచ్చేటప్పుడు కూడా ఒక మంద వేరు చేసిండు అన్నకు బహుమానంగా. అట్లా మీరు కూడా ఇతరులకు హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అంతగా దీవించబోతున్నాడు. యాకోబు ఏమని పేరు పెట్టుకుని తెలుసా? యాకోబుకు దేవుడు ఏమంటే తెలుసా? మహానయం. మహానయం అంటే దేవుని సైన్యం. వాళ్ళందరూ మళ్ళా ఒక్కని బట్టి భార్యలకు పిల్లలకు అందరికీ రక్షణ తెలుసా? దేవుని సైన్యం అనబడింది. దేవుడు బొమ్మంటేనే అత్తగారింటి నుంచి తిరిగి బయలుదేరి వచ్చింది 20 సంవత్సరాల తర్వాత. మామూలు కూడా కాదు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 20, 21, 22 వచనం చదువుదాం. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదమని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తి వరకు ఏకగ్రముగా మూలుగుచూ ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. బాగా జాగ్రత్తగా ఉండి. రోమా సంఘస్థులు దేవుని పిల్లలే, కానీ దేవుని కుమారుల ప్రత్యక్షత రోమా సంఘం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దేవుని ప్రత్యక్షత లేదు. అక్కడ అందరూ ఒకరికొకరు మామూలు కూడా కాదు. రక్తం చిందించిన వారి పాదాలు పరిగెత్తుతున్నాయి. వారి నోటి నుండి శపించడం ఉన్నది. వారు గొంతుకు తెరిచిన సమాధిలాగున్నది. వారి పేదల కింద సర్ప విషం ఉన్నది అని రాయబడింది రోమా సంఘం విషయంలో. శాంతి మార్గం వారు ఎరగరు అని రాయబడింది రోమా సంఘం విషయంలో. కనుక జాగ్రత్తగా వినండి. దేవుని కుమారులు మనందరం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలం. కానీ అభిషేకం లేదు. రోమా సంఘంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుకించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమనుగా దేవుని ఆత్మ. చెప్పండి, మహిమ అంటే అర్థమైంది. 16వ కీర్తనలో రాసి ఉంటుంది, ఫుట్ నోట్ లో ఆత్మ అని రాసి ఉంటుంది. చదవండి మహిమని, చదవండి. 16వ కీర్తనలో కింద ఫుట్ నోట్ లో ఏమని రాస్తున్నది? ఆ ఫుట్ నోట్ అంకెను బట్టి పైన చూడండి. ఆత్మ, పరిశుద్ధాత్మ. చదవండి కీర్తన 16. మహిమ అంటే దేవుని ఆత్మ అని అర్థం. మహిమ గల స్వాతంత్రం పొందుదమని నిరీక్షణ గలదై. ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటది. ఆత్మ లేని కాడ స్వాతంత్రం ఉండదు. ఆత్మ లేని కాడ సంఘాన్ని ఒక అయ్యగారి కంట్రోల్ పెడతాడు అండి. ఎవరికి దొరకలేదు ఎక్కడ ఉన్న వాళ్ళకు. అందువలన ఉదయం సంతోషించుతున్నది. కింద ఫుట్ నోట్లో ఉన్నది మహిమ. మహిమ అంటే ఆత్మ. వింటున్నారా? మహిమ ఎప్పుడు బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం చెప్తున్నది. ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుందని చెప్తున్నది. నాకు పరిశుద్ధాత్మ, నాకు రక్షణలో నడిపించిన అయ్యగారు ఏమన్నా తెలుసా? బాప్తిస్మం ఇచ్చినప్పుడు, బైబిల్ కాలేజ్ చేసినప్పుడు నేనన్నా, నువ్వు బొమ్మంటే పోను బైబిల్ కాలేజీకి, దేవుడు బొమ్మంటే పోతా. బైబిల్ కాలేజీ 2 సంవత్సరాలు చేయాలి. 2 సంవత్సరాలు నేను కొన్ని వందల మందిని దేవుని రక్షణలో నడిపించగలను. మరి ఆ కొన్ని వందల మంది రక్షణలోకి పోకుండా నరకానికి పోవాలన్నా నేను బైబిల్ కాలేజ్ పోనన్నా. ఆయన అన్నాడు, అట్లా అనొద్దు, నువ్వు బైబిల్ కాలేజ్ చేస్తే ఇంకా ఎక్కువ సేవ చేస్తావు, ఎక్కడికన్నా పో, నేను వద్దాను. ప్రపంచంలో దేవుడు నీకు ఎక్కడ చూపెడితే అక్కడికి పోయా, మేము మాతోటే ఉండమని అంటున్నాం మేము అన్నా. ఆ మాట నాకు బాగా నచ్చింది. నిజంగానే పరిశుద్ధాత్మ పొందినాక నేను కరీంనగర్ జిల్లా వాసిని కాదు, మా అత్తగారి కుటుంబం కానీ, మా బంధువులు కానీ, మా ఆ తరపు, అమ్మ తరపు, నాన్న తరపు వాళ్ళు ఎవ్వరు లేరు. నేనైతే ప్రపంచంలో ఏ దేశానికైనా వెళతాను సేవ చేయటానికన్నా. ఒకళ్ళు చైనా బొమ్మను అనుకో, హిమాలయ పర్వతాలు దాడితే అవతల చైనానే. చైనా దేశం కూడా పోతా. నాకు పాస్పోర్ట్ లేకుండా ఏం లేదు, వీసా లేకుండా ఏం లేదు. నేను అంతకుముందు ఒక పుస్తకం చదివాను, కారు చీకటిలో కాంతి రేఖ అనే పుస్తకం. దాంట్లో ఒక మాంత్రిక శక్తురాలు మారింది. ఆమె ఏ దేశానికైనా పోవాలంటే ఎవరు కనబడదు, బార్డర్ దాటిపోతుంది అంతే. మళ్ళీ ఆ దేశాలు పోగానే ఆ భాష వచ్చేస్తుంది ఆమె. నేను కూడా అదే ఊహించుకున్నా, దేవా నువ్వు నన్ను నిలబడి నువ్వు చైనా దేశాన్ని పో అని అను, పోకపోతే చూడు అను.
దేవుడు పోతాడు అనుకున్నాడేమో, నాకు కరీంనగర్ జిల్లాకి అప్పగించు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద, కృపా యుగం ఇది. చెప్పండి, ఏ యుగం ఇది? అన్ని కృపచేతనే, స్వస్థత కృపచేతనే, రక్షణ కృపచేతనే, అభిషేకం కృపచేతనే, ఆశీర్వాదం కృపచేతనే, హెచ్చింపు కృపచేతనే, కొండబండ నుండి తేనె కృపచేతనే, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనె కృపచేతనే, ఉన్నతమైన స్థలాలకు ఎక్కటం కృపచేతనే. మన ప్రార్థన దేవుడు వింటాడు. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 10వ వచనంలో దానియేలు భక్తుడు అంటాడు, దేవా నీ కృపను బట్టి నీ సన్నిధిలో నిలబడి మేము ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతిని బట్టి కాదంటాడు. కనుక ఇది కృపాయుగం. కనుక ఇది కృపాయుగం స్టార్ట్ అయ్యి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. 3000 సంవత్సరాలు ప్రవేశించబడడం 24 సంవత్సరాలు నడుస్తుంది. కృపాయుగం యుగం ఇది. ఒక యుగం అయిపోయింది, రెండో యుగం అయిపోయింది, మూడో యుగంలో ప్రవేశించను. కనుక దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేటను మీకు మనవి చేస్తున్నాం. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా క్రైస్తవులందరూ అభిషేకించబడాలని ఎదురు చూస్తున్నారు. చెప్పండి, సృష్టి యావత్తు ఏకగ్రీవంగా. ఇప్పుడు చదవండి 19వ వచనం చదవండి. 19వ వచనం 8వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనం దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, హల్లెలూయా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఇప్పుడు చూడండి, మనం దేవుని కుమారులు అనుకుంటున్నాం. మనం జాగ్రత్తగా వినండి. కానీ ఎలాంటి కుమారులు తెలుసా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి లేని కుమారులం. ఇప్పుడు ఏ కుమారులం? శక్తి లేని కుమారులం, శక్తి లేని కుమార్తెలం. ఎవరికి సంతోషం అయితే చెప్పండి, మీరే చెప్పండి, ఎవరికి సంతోషం అవుతుంది? మా మనవరాలు, మా కొడుకు 3వ కాన్పులో బిడ్డ పుట్టింది. ఆమె 1/2 కిలోనే ఉన్నది, 500 గ్రాములే ఉన్నది. మాకేమైనా సంతోషం ఉంటుందా? మీరే చెప్పండి, సంతోషం ఉంటుందా? 500 గ్రాములే. ఇది 500 గ్రాములు ఉంటుంది కావచ్చు, 500 గ్రాములే ఉన్నది. ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఇప్పుడు మీరు ఆత్మ పొందుకోలేదు, దేవుని సంతోషం ఉంటుందా? అస్సలే ఉండదు. నమ్మండి, నమ్మకండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఇప్పుడు చూడండి, దావీదు సింహాన్ని చంపాడు. సొంత శక్తి దేవుని ఆత్మతోట. ఎలుగుబంటిని చంపాడు. సొంత శక్తి దేవుని ఆత్మతోట. దేవుని ఆత్మ బలముగా ఆయన మీద దిగొచ్చి ఎక్కలేని. మీకు ఎప్పుడైనా దయ్యం పెట్టిలో చూసిందా? 2-3 బలమైన మౌగలను కూడా ఆటాడిస్తా తెలుసా? మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీరే చెప్పండి. మరి దయ్యం శక్తికి మించిన శక్తి దేవుంది కాదా? ఇదేమో మంచి పనులకు ఉపయోగించే శక్తి, అవునా? మరి మంచి పనులకు ఉపయోగించే శక్తి గొప్ప సృష్టి యావత్తు మిగుల అపేక్షతో ప్రసవ వేదంతో మూలుగుతున్నది. నా బాధలు ఇంకెన్ని రోజులు పడాలి, ఇంకెన్ని రోజులు కష్టాలు పడాలి. దేవుని కుమారుని ప్రత్యక్షత అనుకుంటే అందరూ 1/2 కిలో పెట్టిండ్రు, 1/4 కిలో పెట్టిండ్రు అంటే ఎట్లుంటే చెప్పండి, మీరే చెప్పండి. 30 కిలో పెట్టిండ్రు. ఏం సంబరం? కన్న తల్లికి సంబరమా, తండ్రికి సంబరమా, చుట్టాల సంబరమా, బంధువుల సంబరమా, డాక్టర్ సంబరమా? ఎవరి సంబరం అంటే చెప్పండి. మంచిగా బొద్దుగా 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు. మా గుండె ఒక ఆమె ఇంతంతే ఉంటుంది కానీ కొడుకు 5 కిలోలు పెట్టిండు. 5 కిలోలు పెట్టిండు. చూడంగానే అబ్బా ఎట్లున్నాడు, పండుగ అనుకుంటాం అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతాం కామా. ముక్కు ఎవరిదే, మూతి ఎవరిదే, చేతులు ఎవరిదే, గోల్డ్ ఎవరినట్టున్నాయే, తలకాయ అంటవాను. 6 కిలో మనిషిని ఏమైనా అడుగుతాం అసలు? చెప్పండి, 6 కిలో మనిషిని ఎవరైనా అడుగుతావా? ముక్కు ఎవరిదే, మూతి అడుగుతాం అసలు? ఎక్కడ 6 కిలో అనగానే అందరి అవుట్, అందరి పని అంతా కదా అవుట్. మా సంఘంలో నేను దేశం అంతా తిరుగుతాను. మా సంఘం రోజు రోజుకి అభివృద్ధి పొందుతుంది కానీ డౌన్ కాదు. కొంతమంది పాస్టర్లు అయితే వాళ్ళ సంఘం విడిచిపెట్టి ఒక ఆదివారం కూడా ఎటన్నా పోతారంటవా? పోరు. ఎటు తిరిగినా మరి ఆదివారం రావాల్సిందే. ఎందుకంటే మరి ఎటు పోతారేమో కలవదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను మా సంఘంలో స్వస్థతలు నా ద్వారా కాదు, మా విశ్వాసులే, మా పరిచారకులే,
మా తోటి సేవకులే. హల్లెలూయా. నేను మీలాంటి వాళ్ళ కొరకు, ఎదురు చూసే వాళ్ళ కొరకు, ఆశపడ్డ వాళ్ళ దగ్గరికి ఇట్లా ప్రభుదాసయ్య గారు అసంటి వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని కళ్ళార చూసి చెవులార విని ఈయన పర్వాలేదులే మా దగ్గరికి పిలిస్తే మాకు నష్టం ఏం లేదులే అని అనుకున్న వాళ్ళు పిలిస్తే పోతాం. అది కూడా దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడు పోతాం. హల్లెలూయా. ఏలైనగా ఇప్పుడు ఏమంటే 19వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తేరుచుచు కనిపెడుతూ. రోమా సంఘంలో సంఘం అయిందండి, అయింది. ఎవరికైనా సంతోషం ఉందా? రోమీలకు ఉన్నదా? రోమీలకు సంతోషం అంటే రోమా సంఘానికి 16 అధ్యాయాలతో కూడిన పత్రిక రాసి పంపాల్సిన కర్మ పౌలు భక్తునికి ఏం పెట్టింది చెప్పండి? వాళ్ళ ద్వారానే అక్కడ ఉన్న భూమి అంతా సంతోషిస్తుంది, ఆ సృష్టి సంతోషిస్తుందంటే ఆయన పోవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అక్కడికి పోవాలని ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొనుచు మిమ్మల్ని వచ్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. చూసిందా? మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం తనగా మనం ఒకరి విశ్వాసంతో ఒకరు ఆదరణ పొందవాలని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. పౌలు భక్తుడు రోమా సంఘానికి 1వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు, 12వ వచనం చదివాను నేను ఇప్పుడు. కనుక దయచేసి ఇక్కడికి రావాలని దేవుడి దగ్గర బతిలాడుతున్నాడు, కానీ దేవుడు సెలవు ఇవ్వలేదు. చెప్పండి, దేవుడు సెలవు ఇవ్వలేదు. ఇక కనీసం ఉత్తరమన్నా రాస్తా అని 16 అధ్యాయాలతో రోమా సంఘానికి పౌలు భక్తుడు వారి స్వకీయులు ఉత్తరం రాస్తున్నాడు. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుంచి విడిపించబడి, ఇప్పుడు చూడండి, సృష్టి విడిపించబట్టలేదు, మానవుడు శాపం నుంచి విడిపించబడ్డాడు యేసు యొక్క రక్తం ద్వారా. నువ్వు నేను అందరం ఇక్కడ ఆరాధిస్తుంటే ఈ సృష్టి యావత్తు మొత్తం మిగుల ప్రసవేదనతో పడే సృష్టి యావత్తు ఇక్కడ సంతోషించాలి. ఒక మంచి పని జరిగితే సృష్టి యావత్తు సంతోషిస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుడు ఆత్మ పొందుకోవటం కొరకు, రక్షణ పొందుకోవటం కొరకు దేవుడు మనకు అనేక శ్రమల పాలు చేస్తాడు. రక్షణ పొందడం కొరకు ఎన్ని శ్రమలు పడితే రక్షించబడ్డం మనం. అలాగే ఆత్మ పొందనంత కాలం కూడా అయ్యొక రకమైన శ్రమలు ఉంటాయి. అప్పుడు ఒక రకమైన శ్రమలు, ఇప్పుడు ఒక రకమైన శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు ఎందుకు, నిన్ను దేవుడు ఎందుకు శ్రమ పెట్టాల్సి వచ్చింది? మన ఏడల ప్రత్యక్షము కాబో మహిమైనట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. వింటున్నారా? మీరు కనుక పరిశుద్ధాత్మ పొందితే మీ ఇంట్లో అందరికీ సంతోషమే, మీ ఇంటి వారందరికీ, అది మీ వంశం అంతా సంతోషమే, మీ వంశం అంతా మీ దూర బంధువులందరికీ సంతోషమే. చదువుతారా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 9 వచనాలు చదవండి. పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరూ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చూసిన. నువ్వు ఆత్మ పొందుకుంటే ఆత్మ నీ బంధువులందరికీ వ్యాపిస్తుంది. నేను దేవుని నమ్ముకున్నాక 9వ నెలలో పరిశుద్ధాత్మ పొందుకున్నా. దేవుని నమ్ముకున్నాక 3 నెలలకు రక్షించబడ్డాక 9 నెలలకు పరిశుద్ధాత్మ పొందిన. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అప్పటికే నాకు 1.5 సంవత్సరం అయిపోయింది, బైబిల్ కాలేజ్ అయిపోయింది. తర్వాత బైబిల్ సేవకు వచ్చేసాను. 1.5 సంవత్సరంన్నరకు నేను సేవకుని అయిపోయాను, బైబిల్ తరఫు అయిపోయి సేవలోకి వచ్చేసాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మీరు మారు మనసు పొందండి మొట్టమొదటి. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ దూరస్తులందరికీ. నా బంధువులు ఇప్పుడు దాదాపు 10-12 మంది సేవ చేస్తున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను, అది వరం విస్తరించింది అంతే. మా తమ్ముని నమ్ముకో,
మరదల్ని నమ్ముకో, మా అక్కను నమ్ముకో అని నేను బలవంతంగా కూర్చోబెట్టి బోధలు ఏం చేయాలి, విస్తరిస్తుంది అంతే ఆటోమేటిక్గా. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. సృష్టి యావత్తు మిగిలిన మరి ప్రసవ వేదన అనుభవిస్తున్నది. మనని బట్టి ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నా. మీరు గనక అర్థం అందుకుంటే మీ బంధువులందరికీ మేలే, మీ కుటుంబీకులకు మేలే. భాషలతో మాట్లాడు తనకే క్షమాభివృద్ధి కలిగించుకుంటున్నాడు. భాషలతో మాట్లాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవాడు మర్మాలు పలుకుతున్నాడు. భాషలతో మాట్లాడు దేవుని గణపరుస్తున్నాడు. భాషలతో మాట్లాడు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నాడు. భాషలతో మాట్లాడేవాడు వింటున్నారా, అద్భుతాలు జరుగుతున్నాయి, మర్మాలు పలుకుతున్నాడు అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి అందు మనము నడుచుకునవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ ఎఫెసీ సంఘస్థుల కథ కూడా ఇంతే. ఇక ఎఫెసీ సంఘస్థులకు బాప్తిస్మం ఇచ్చిన అయ్య గారికి పరిశుద్ధాత్మాభిషేకం లేదు. ఆయన అపోల్లో, ఆయన పేరు అపోల్లో. ఆయనకి దేవుని మార్గం పూర్తిగా తెలియదు. యేసుని గురించి మాత్రం బాగా తెలిసి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఎఫెసీకి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు యేసుక్రీస్తుని గురించి తెలుసు కాబట్టి బాప్తిస్మంలోకి నడిపించాడు. ఆ తర్వాత పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎఫెసీలోకి వెళ్ళండి. అక్కడ కొంతమంది శిష్యులు తెలిస్తే, మీరు విశ్వసించబడి పరిశుద్ధాత్మను పొందారా అన్నాడు. మాకు ఎవరు చెప్పలేదు పరిశుద్ధాత్ముడు అన్నాడు. మరి ఎలా బాప్తిస్మం పొందాడు? యోహాను బాప్తిస్మం అన్నాడు. మరి యోహాను చెప్పాడు కదా, నా వెనుక వచ్చాడు నాకంటే శక్తిమంతుడు అని, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిస్తాడు. మరి మాకైతే అట్లా ఏం చెప్పలేదు. మరి మీరు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాలి. మళ్ళీ ఉంటుంది ఎక్కడన్నా ఒకటే అన్నది. అయితే ఒక 12 మంది అంగీకరించి బాప్తిస్మం అందుకున్నారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మ పొందటం ప్రారంభమైంది. వారు భాషలతో మాట్లాడటం ప్రారంభమైంది. వారు ప్రవచించడం కూడా అప్పటికప్పుడే వరాలు వచ్చేసారు. కనుక దయచేసి అపోస్తులు చేతులు ఉంచడం మూలంగా కూడా పరిశుద్ధాత్మ అందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం అందరం. దయచేసి లేచి నిలబడండి. చేతనైన వారు నిలబడండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఏమాత్రం అనుమానం, సందేహం, సంశయం ఏది లేదు. మనుషుడా, ఏది ఉత్తమది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవటం, కనికరను ప్రేమించడం, దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం, ఇంతే కదా దేవుని అడుగుతున్నాడు. దయచేసి అశ్రద్ధ చేయకండి. సృష్టి యావత్తు నాశనమైన స్థితిలో నాశనానికి పోతున్నది. ఒక్కొక్క దేశం నాశనం అవుతున్నది. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియస్ బాంబులు వేస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను రక్షించి, నిన్ను నన్ను అభిషేకించి ఈ మూలుగుతున్న సృష్టికి శాంతి కలిగజేయాలని, రక్షణ కలిగజేయాలని, ఈ భూలోకమే పరలోకంలాగా ఇక్కడి నుంచి ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుడు వినాలని కోరి నిన్ను నన్ను అభిషేకించాలని కోరుతున్నాడు. ఆత్మ లేని ఆరాధన సరి అనేది కాదని వాక్యం చెప్తున్నది. సహోదరి సహోదరులు అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యాలు చేయటకై ఎవ్వరు కనుదెరవకండి. అట్లా సపట్లు కొట్టే వాళ్ళ వైపు, భాషలు మాట్లాడే వైపు, ఎగిరే వైపు చూడకండి. ఒకవేళ మీరు ఎవరైనా నా దగ్గర కూడా రానవసరం లేదు, మీరు ప్రార్థన చేసుకోండి. మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి వచ్చి చేయబెట్టి ప్రార్థన చేయకపోతే చూడండి. మీరు ఎవరి వైపు చూడకండి, అటు ఇటు చూడకండి. మేము మనసు దేవుని మీద లగ్నం చేయండి. విన్న వాక్యం ఇంతకు ముందు మనకు హెచ్చరిక విన్నాం. మనం పాటలు వింటాం కానీ వాక్యం అనుసరించి నడవమని విన్నాం. మనం వాక్యం వింటాం కానీ అనుసరించి నడవం. మనం ఇప్పటి నుంచి నడుస్తానని తీర్మానం చేద్దాం. దేవా, వాక్యం విన్న కానీ ఇప్పటి నుంచి అనుసరించి నడుస్తానయ్యా తీర్మానం చేద్దాం. నీవు వారికి వాద్యము బాగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు అని రాస్తున్నది. దేవా, ఇప్పుడు వాక్యం విన్నావు, అనుసరించి నడుస్తామని తీర్మానం చేయి. అదే నీ స్వస్థతకు మూలం, అదే నీ ఆర్థిక ఇబ్బందులు విడిపోవడానికి మూలం, అదే నీ అభిషేకానికి మూలం.
అదే నువ్వు దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు ఎక్కడానికి మూలం ఇదే. ఇదే ఇప్పుడు నువ్వు వాక్యం విన్నావు, అనుసరించి నడుస్తాను దేవుని తీర్మానం చేయి. తీర్మానం నీ దగ్గర నుంచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును 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 అవును. మనుషుడా, ఏది ఉత్తమమని నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం న్యాయం, ఆత్మతో ఆరాధించడం న్యాయం. కనికరాన్ని ప్రేమించాలి. మనకున్న బాధలు ఇతరులకు ఉన్నప్పుడు వారిని పట్టించుకోవాలి, అది న్యాయం. దీన మనసు కలిగి ఉండాలి, బాగా తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తుంది. దేవుని ఆత్మ నీలోకి రావాలంటే నువ్వు బాగా తగ్గించుకోవాలి. అవునంటే అవుననాలే, కాదంటే కాదనాలి. వాటి మందు మనం నడుచుకున్న వలన ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి పనులు ఆత్మ ద్వారానే నీకు తెలియచేయబడతాయి. మనము క్రీస్తు చేసిన సృష్టించబడిన వారే ఆయన చేసిన పని మనం ఇంకా సంపూర్ణంగా చేయబడలేదు. ఈ రోజు సంపూర్ణం కావాలి. దేవుని ఆత్మ, దేవుని వాక్యం నీలోనికి రావాలి. జుంటి తేనె దారు లాంటి వాక్కు, కుండబండ నుండి తేనె దేవుడు నీకు జురించబోతున్నాడు. అవును, చెక్కుమిక్కు రాత్రి నూనెను ఆయన మీద ప్రవహింపజేయబోతున్నాడు. నిన్ను అభిషేకించబోతున్నాడు. ఇప్పుడే 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 ఇప్పుడే. ఓ రే బాబార శబరి క్లోతరవర్షుభ. కీర్తన, ఎవరి కీర్తన? నెమ్మది లేని స్థితిలో ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. కీర్తన, భయపడద్దు. మార్కు, ఎవరి మార్కు? మరణ తలంపులతో బాధపడుతున్నాడు. దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయి, దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మరణ తలంపుల నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. మార్కు, ఎవరి మార్కు? ఒక అమ్మ ఒకరి మీద చాలా కోపంతో ఉన్నది. ఈరోజు విడిచిపెట్టాలి, సమాధాన పడాలి, అప్పుడే నీకు నెమ్మది కలగబోతున్నది. ఒక అమ్మ ఒకరి మీద బాగా కోపంతో ఉన్నది, ఆ కోపం విడిచిపెట్టాలి, వారితో సమాధాన పడాలి, అప్పుడే దేవుడు నీకు నెమ్మదిస్తాడు. కొంతమంది దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నారు. ఈ కూడిక ద్వారా కట్లన్నీ తెగిపోతున్నాయి. దయ్యపు కట్లన్నీ తెగిపోతున్నాయి. దుష్టుని కట్లన్నీ తెగిపోతున్నాయి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఈ కొడుకులు, ఇద్దరు సహోదరులు రాత్రి చాలా ప్రార్థన చేశారు. దేవుడు వారు మాతో మాట్లాడాడు. మీకు ఒక కృప కూడా ఇస్తున్నాడు. ఇప్పటి నుంచి మీరు ఎవరికి ప్రార్థన ఇస్తున్న ప్రతి ప్రార్థనకు మీకు జవాబు రాబోతుంది. ఆయన కృప మీ మీద ఉన్నది, ఆయన కటాక్షం మీ మీద ఉన్నది. ఇప్పుడే 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 చాలా మంది దేవుని చేత కదిలింపబడబోతున్నారు. కొంతమంది ఆత్మ పొందుకోబోతున్నారు, పరిశుద్ధాత్మ పొందుకోబోతున్నారు. అవును 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 అవును. అటు ఇటు ఎటు చూడకండి. దేవాన్ని అభిషేకించండి. నేను నమ్మకంగా ఉంటా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతా. దేవుని కుమారుల ప్రత్యక్షత, దేవుని కుమారుడు యేసు ప్రభువు ప్రత్యక్షమైండు. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ప్రత్యక్షమైండు. ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ప్రత్యక్షమైండు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ప్రత్యక్షమైండు. ఎక్కడ మరణం ఉంటే అక్కడ ప్రత్యక్షమైండు. ఎక్కడ అపవాద పీడింపబడితే అక్కడ ప్రత్యక్షమైండు. నువ్వు కూడా అలా ప్రత్యక్షం కావాలి. నువ్వు కూడా అలా ప్రయాణం చేయాలి. ఇప్పటి నుంచి నువ్వు అభిషేకంతో వెళ్ళబోతున్నావు, దేవుని శక్తితో వెళ్ళబోతున్నావు, దేవుని మహిమతో వెళ్ళబోతున్నావు. అవును అవును అవును. దేవుని కుమార్తెల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశపడుతున్నది. అవును అవును. రేబా కబా లరా తరా సబా రబా రబా రబా. ఫిల్ 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 ఫిల్. సిగ్గుపడద్దు, ఎవరు అడ్డు చూడొద్దు. దేవాన్ని అభిషేకించు. నువ్వు చెప్పినట్టు వింటా. ఒక పాట పాడుతుండగా కొత్తగా కొంతమంది అభిషేకించబడబోతున్నారు. ఓ రే బాబా రషబరకు. యెహోవా నా బలమా వాడండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా వెలుగుగా దీపమును వెలుగించువాడు, నా చీకటిని
వెలుగుగా చేయును తెల్లరాసుల నుండి బలమైన చేతితో తెల్లరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగును చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మేఘములపై ఆయన పాడాలి పాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మేఘములపై ఆయన వచ్చెను, మేఘములను తన మాటుగా చేయను. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో బల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన దేవ యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసిన ఎత్తైన స్థలములు శక్తితో పాడాలి పాడాలి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చెప్పేసెను ఎత్తైన స్థలములు శక్తితో నిలిపెను. రక్షణ కేడము నాకు అందించేరా యేసయ్యా. నీ అభిషేకాన్ని ప్రతి వారిపై కుమరిస్తున్నా. అక్షయముగా తన పక్షము చేర్చెను యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి
గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా. యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. ఆత్మలో ఆనందిస్తాం, ఆత్మలో ఆనందిస్తాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తొరులలో మరువక మొరలిడు ఉన్నత దుర్గమై రక్షణ దుర్గమై మరణపు తొరులలో మరువక మొరలిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై ఆలయములు నా మొరలినెను ఆలయములు నా మొరలినెను ఆదరెను ధరణి భయకంపము చేసి ఆదరెను ధరణి భయకంపించి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా పడాలి యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము సర్వమునెరిగిన సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి గర్విష్ఠుల యొక్క గర్వమునకు యొక్క గర్వమునకు సర్వమునెరిగిన సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి యేసయ్యా 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 యేసయ్యా. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కొక్కరిని అభిషేకించుటకు, ప్రతి ఒక్కొక్కరిని బలపరచుటకు, ప్రతి ఒక్కొక్కరిని నీ శక్తితో నింపుటకు రండి పరిశుద్ధాత్ముడా. నీకే వందనము, నీకే వందనము. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా, కలమెత్తి నీ కీర్తినే చాటెదా, కలమెత్తి నీ కీర్తినే చాటెదా.